మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరేనా వారి ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVE1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు దేశంలో జనాభా సమస్య ఉందా. 2022 అంటే 2022 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్ లో తమ పార్టీని తిరిగి గెలిపించి తనని మరలా ముఖ్యమంత్రి చేయాలి అని ప్రజలను ఆకర్షించడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కొత్త పాలసీని తీసుకొని వచ్చారండి. ఈ పాలసీని జూలై 11న తీసుకొని రావడం జరిగింది. అదే యూపీ పాపులేషన్ కంట్రోల్ స్టెబిలైజేషన్ వెల్ఫేర్ డ్రాఫ్ట్ బిల్, ఆర్ మనం దీన్ని యూపీ 2 చైల్డ్ పాలసీ బిల్ అనొచ్చు, ఆర్ జనసంఖ్య నియంత్రణ కానూన్ అని కూడా అనొచ్చు. యూపీ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధిక జనాభా అంటే యాజ్ పర్ స్టాటిస్టిక్స్ అవి 21 కోట్లు అండి. ఆ జనాభా బాగా వల్ల తమ స్టేట్ లో స్టేట్ వనరులలో ప్రజలకి చాలా దెబ్బతింటున్నారని చెప్పి దాని గురించి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పి ఈ బిల్ తీసుకొని రావడం జరిగింది. దీన్ని 9 రోజుల్లోని డ్రాఫ్ట్ చేసి జూలై 19వ తారీఖున దీన్ని డ్రాఫ్ట్ కంప్లీట్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు సీఎం గారు. అయితే ఈ బిల్ డ్రాఫ్ట్ చదివిన వాళ్ళందరూ దీన్ని విమర్శిస్తున్నారు, చాలా మంది దీన్ని కొంతమంది పొగుడుతున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు మనం దీని గురించి అనాలిసిస్ చేయబోతున్నామండి. అండ్ తమ అనాలిసిస్ ని తెలపడానికి మన ముఖ్య గెస్ట్ ఈ రోజు విశ్వనాథ్ జయంతి గారు ఉన్నారు. ఆయన బాబు గోగినేని గ్రూప్ అడ్మిన్, అలాగే హ్యూమనిస్ట్ కెఫే అనే షో నిర్వాహకులు. వెల్కమ్ అండి విశ్వనాథ్ గారు. హలో అండి సబీహా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండి. అలాగే మనతో పాటు ప్రసాద్ రాజ్ గారు ఉన్నారు ఆస్ట్రేలియా నుండి, అండ్ కొద్దిసేపట్లో శరతేజ గారు కూడా జాయిన్ అవబోతున్నారు అండి. వెల్కమ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. సో విశ్వనాథ్ గారు, మీరు ఈ డ్రాఫ్ట్ బిల్ చదివే ఉంటారు, ఆన్లైన్ లో అందరూ చదివేస్తున్నారు. దీంట్లో ట్విట్టర్ లో చాలా ట్రెండ్ కూడా నడుస్తుందండి. దీన్ని విమర్శిస్తున్నారు, దీనికి ఇంకేవో ఉద్దేశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కొంతమంది దీన్ని ఆకాశానికి ఎత్తేసి ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ అని కూడా చెప్తున్నారు. మీ దృష్టిలో ఈ బిల్ ఎలాంటిది అనుకుంటున్నారు? రెవల్యూషనరీ స్టెప్, మాస్టర్ స్ట్రోక్ ఇలాంటి పదాలు కామన్ మన దేశంలో ఈ మధ్య కాలంలో. సో దాన్ని మనం ఎంత సీరియస్ గా తీసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అంతకు ముందు రోమియో లా వచ్చిందండి. రోమియో లా అదొక రెవల్యూషనరీ స్టెప్, మాస్టర్ స్ట్రోక్ అన్నారు. దాని తర్వాత అంటే దానికి తగ్గ చట్టాలు ఉన్నాయి, అంతా జరిగింది, అయిపోయింది. ఇది కూడా ఒక అంటే యూపీ ఎలక్షన్స్ 2022లో ఫేస్ చేయబోతుంది ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం అనే విషయం మనందరికీ తెలిసింది. సో ఈ నేపథ్యంలో చాలా తొందరగా చేసినటువంటి బిల్ ఇది. దీని వెనకాల చాలా బ్రెయిన్ స్టార్మింగ్ జరిగి ఉంది. ఎజెండాల్ని ఎలా డ్రైవ్ చేయాలి అనే దాంట్లో మనకి ఈ బీజేపీ నుంచి ఉండే వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవేంటి, వీటి మీద కాకుండా ఇప్పుడు కొత్తగా ఒకటి ప్రజల ముందు పెట్టేస్తే దాని మీద ఎక్కువ చర్చ జరగాలని ఉద్దేశం యాక్చువల్గా. అలాగే జనాభా పెరుగుదల నియంత్రణ చేస్తున్నాను, దీన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, పలానా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని పైకి గట్టిగా చెప్పి టీవీ వాళ్ళ మన 9 PM లైవ్ షోల్లో బార్ చిల్లాతాం, హర్ బార్ చిల్లాతాం అని చెప్పి ఒక ఆయన అంటూ ఉంటాడు. ఆయనతో అనిపించడానికి
నేషన్ ఉమ్, వాంట్స్ టు నో. సో ఇట్లాంటివన్నీ రుద్దడానికి జనాలు ఒక ఎజెండాని డ్రైవ్ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. నిజానికి ఇప్పుడు ఎన్ఆర్సీ లాంటి ఇంపాక్ట్ యూపీ మీద ఉండదు. ఎందుకంటే బోర్డర్ స్టేట్స్ చాలా తక్కువ. అది బంగ్లాదేశ్‌తో బోర్డర్ స్టేట్ కాదు కాబట్టి. అట్లనే ఆహ్, మిగిలిన ఏ ఎజెండా తీసుకున్నా సరే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్‌లో అయితే అయోధ్య అనే మందిరం అనేది ఉంది. ఆల్రెడీ ఫుల్‌ఫిల్ అయింది. ఫుల్‌ఫిల్ అయిన తర్వాత రామ మందిరం కూడా కడుతున్నారు. కట్టిన తర్వాత అందరూ చందాలు కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ ఏం కట్టట్లేదు. సో అది కూడా అవును. ఒక ఇంపాక్ట్ ఉండింది. ఇప్పుడు అది అయిపోయింది. దాని నుంచి గట్టిగా వ్యతిరేకత వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు యాక్చువల్‌గా. బట్ పెద్ద వ్యతిరేకత ఏం లేదు, రాలేదు. పైగా రాకపోవడం కాకుండా మనకి బాబ్రీ మసీద్ ప్లేస్‌లో కడుతున్నారు కాబట్టి వాళ్ళకి భూమిస్తే వాళ్ళు బాబ్రీ మసీద్ అంటే బాబర్ పేరు కాకుండా ఒక లైబ్రరీ, కమ్యూనిటీ సెంటర్, షాదీఖానా కలిపిన ఒక కాంప్లెక్స్ లాంటిది కడదామని చెప్పి వాళ్ళు ఆహ్, ప్రతిపాదించడం అక్కడున్న వాళ్ళు మనకు తెలుసు. సో విపరీతమైన వ్యతిరేకత ఎక్కడొస్తుంది అనుకునే దాంట్లో వాళ్ళు వ్యతిరేకత రాలేదు. లీగల్‌గా కొంతమంది ఫైట్ చేస్తామని మన అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు అన్నా సరే, మేము వదలలేము, నై చూడండి అని చెప్పి అంటున్నారు గానీ, బట్ ఇదేమి ఈయన సస్టైనబిలిటీ ఎంతుందనేది మనకి ముందు ముందు తెలుస్తది. బట్ దాంట్లో అయితే వ్యతిరేకత లేదు పూర్తిగా. సో ఈ కామప్ అయిపోయిన సిట్యుయేషన్‌లో ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచించాలి అంటే ఆహ్, నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి దాన్నేమంటారు? ఒక రకమైన పీక్ స్టేజ్‌లో ఉన్నటువంటి మనోభావాలు గాని, లేకపోతే వేరే రకాలైనటువంటి ఇష్యూస్ గాని అడ్రినాలిన్ లేనప్పుడు రష్. యాహ్! అలాంటి ఇష్యూస్ లేనప్పుడు అప్పుడు కు జనాలు కొంచెం కూల్‌గా ఉంటారు, కామ్‌గా ఉంటారు. నాకు రోజు ముద్ద దొరుకుతుందా? లేకపోతే నాకు రోజు పని జరుగుతుందా? మా 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 పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ జరుగుతుందా? అని ఆలోచించే టైం వస్తుంది కాబట్టి ఈలోగా ఇట్లాంటి ఇష్యూస్ అన్నమాట. యూపీ ఆదిత్యనాథ్ గారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది యాక్చువల్‌గా. సో, ఆ వ్యతిరేకత ఎట్లాంటి వ్యతిరేకత అంటే ఇప్పుడు దళిత్స్‌లో కమ్యూనిటీస్‌లో గాని, లేకపోతే ముస్లిం మైనారిటీ వాళ్ళలో గాని చాలా దారుణమైన అప్రెషన్ జరిగింది. ఆహ్, ఈ ఈ దాన్ని కొట్టి చంపేటటువంటి సిట్యుయేషన్ కూడా ఉన్నది లాస్ట్ 5 ఇయర్స్‌లో. విపరీతమైన వ్యతిరేకత. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన మళ్ళీ తిరిగి గెలవడు అన్నటువంటి స్థాయిలో ఒక రకమైనటువంటి సిట్యుయేషన్ ఉంటే మళ్ళీ ఒక 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 దశలో అతన్ని తీసేయాలి. ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద ఉండకూడదు అని చెప్పిన చర్చ కూడా జరిగిన తర్వాత ఎలాగోలాగా ఆయన మళ్ళీ ఈ క్యాండిడేట్ కింద డిక్లేర్ చేయడం. మీకు ఇంకొకసారి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఏ రోజైతే యోగి ఆదిత్యనాథ్ గారిని సీఎం క్యాండిడేట్ కింద కన్ఫర్మ్ చేస్తూ వార్తలొచ్చాయో, అదే రోజు వార్తల్లో మనకి బలవంతంగా యూపీలోనే పైగా అది. బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారు 1000 పీపుల్ అని చెప్పి కొంతమందిని అరెస్ట్ చేశారు. ముస్లిం మతానికి తీసుకెళ్తున్నారని చెప్పి. సో అది దేనికి సంకేతం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది దేనికి సంకేతం అంటే సో ఇదొక ఇష్యూ ఉంది. దీన్ని అడ్రెస్ చేయడానికి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే చేయగలుగుతాడు కాబట్టి ఆయనని గెలిపించాలి అనే ఉద్దేశాన్ని జనాల పైన రుద్దడానికి. సో ఇప్పుడు కమింగ్ టు ఇవాళ టుడేస్ టాపికొస్తే యూపీ పాపులేషన్ పాలిసీ 2021, 2030 ఇది యాక్చువల్‌గా ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్. సో ఇది కూడా దాదాపు అలాంటిదేనా? ఒక పాపులేషన్ కంట్రోల్ చేస్తానంటే తప్పేంటి? అనేటటువంటి వాదనలు. లేదంటే ఇదొక జుమ్లా ఏదైతే ఎజెండా మార్చాలనుకుంటున్నారా? అనేది 2. ఈ 2 వాదనలు సరిసమానంగా ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో వినబడతానే ఉన్నాయి. సో కొంతవరకు వ్యతిరేకత కూడా బయట నుంచుంది. పబ్లిక్‌గా గట్టిగా పాపులేషన్ నియంత్రిస్తానంటే నో చెప్పే ఉద్దేశం ఎవరికీ లేదు. ఒకవేళ చెప్తే ఏం చేస్తారంటే మేము మంచి పనితోటి పాపులేషన్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాము. సో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఒక స్కేప్ గోట్‌ని ట్రై చేసి అదే ఒక బలీకా బక్రాని తయారు చేస్తారు. యాక్చువల్లీ ఎజెండా కూడా అదే. దాంట్లో కనుక ప్రతిపక్షాలు ఆ ట్రాప్‌లో పడిపోయి వాళ్ళు అనుకున్నట్టే జరిగితే మాత్రం మళ్ళీ ఆదిత్యనాథ్ గారి గెలుపు ఏదైతే ఉందో అది చాలా ఈజీగానే అవుతుందని నా ఉద్దేశం. సో ఈరోజు టాపిక్‌లో మొత్తం భారతదేశంలో ఉమెన్ ఫెర్టిలిటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే
ఫెర్టిలిటీ రేట్ ఇండెక్స్ అంటారు దాన్ని. ఈ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే బీహార్ మరియు ఉత్తరప్రదేశ్. బీహార్ మొదటి స్థానంలో ఉంది, ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. అంటే ఏంటంటే ఒక మహిళ తన ఫెర్టైల్ ఏజ్ లో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అనేటటువంటి లెక్క కనుక వేస్తే బీహార్లో ఎక్కువగాను, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది అని అర్థం. అంటే జనాభా నియంత్రణ అనేది పూర్తిగా జరగటం లేదు. అంత ఎఫెక్టివ్ గా ఎంత ఎడ్యుకేషన్ చేసినా, ఎంత పాలసీస్ తీసుకొచ్చినా జరగటం లేదు అనేది ఉద్దేశం. సో ఇది లెక్కలు. మనం ఈరోజు ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే 2017లో ఈ ఇండెక్స్ 3.0 కింద ఉంది. అట్లాగే ఈ రోజు డేటా ప్రకారం అయితే 2.7 గా ఉంది. ఇది నేషనల్ యావరేజ్ ఏదైతే ఉందో, ఆల్ ఇండియా యావరేజ్ ఉంటుంది కదా, అది 0.8 పాయింట్స్ ఎక్కువగా ఉంది యాక్చువల్గా. సో మనకి నిజంగా ఒకవేళ కనుక జనాభా నియంత్రణ కానీ బాగా జరిగేటట్టుంటే ఈ ఫిగర్స్ ఇలా ఉండవు. సో ఇలా ఉంది అంటే అర్థం ఏంటంటే జనాభా నియంత్రణ చేయడానికి చేయాల్సిన పనులు గత 3-4 దశాబ్దాలుగా యూపీలో సరిగా జరగటం లేదు అని అర్థం. అట్లనే బీహార్లో కూడా. ఇంకా ప్రపంచంలో జనాభా విషయంలో మన భారతదేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని మన అందరికీ తెలుసు. అదే 2030 నాటికి ఇండియా మొదటి స్థానంలోకి వచ్చి చేరుతుంది అని ఒక అంచనా ఉంది. సో జనాభా విషయంలో మనం నెంబర్ 1 అయ్యేటటువంటి ఛాన్స్ 2030 నాటికి ఉంది అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో ఒకవేళ కనుక మన దగ్గర జనాభా నియంత్రణ బాగా జరిగి అట్లానే చైనా. హలో విశ్వనాథ్ గారు, హలో. డ్రాప్ అయినట్టున్నారు. లేదండి, కాల్ ఉన్నారు. విశ్వనాథ్ గారు మీకు వినిపిస్తుందా? హలో. డ్రాప్ అవుట్ కాల్ డ్రాప్ అయినట్టున్నారండి కాల్. ఓకే, యా, విశ్వనాథ్ గారు కనెక్ట్ అయ్యే లోపు ప్రసాద్ గారు ఆర్ శరతేజ గారు, మీకు ఈ బిల్లో అనిపించే విషయాలు మాట్లాడగలరా? నేను ఒక్క పాయింట్ చెప్తానండి, అంటే బిల్ గురించి. ఐ థింక్ విశ్వనాథ్ గారు ఇంకా డీటెయిల్ చెప్పగలుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు నిజానికి ఇప్పుడు పాపులేషన్ కంట్రోల్ 2021 సంవత్సరంలో ఇండియాలో ఎంతవరకు గవర్నమెంట్ తరఫు నుంచి అంటే స్టేటస్ కో ఎలా మెయింటైన్ అవుతుంది, గర్ల్ ఎడ్యుకేషన్, చైల్డ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ గ్రోయింగ్ ఎకానమీ పాత్రలో ఉన్నప్పుడు 1 చైల్డ్ పాలసీ 2 చైల్డ్ పాలసీ కోసం ప్రత్యేకంగా చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా చెయ్యాలా అన్నదో పెద్ద క్వశ్చన్ నాకైతే. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫెర్టిలిటీ రేట్స్ తగ్గుతున్నవే అవి. ఒకటి ఏంటంటే అనేది ద బెస్ట్ కాంట్రసెప్టివ్ ఈజ్ ఎడ్యుకేటింగ్ ఉమెన్ అంటారు మామూలుగా. రెండోది సో ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ కి, ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్న ఉమెన్ కి వాళ్ళ రిప్రొడక్షన్ మీద, అంటే ఒకళ్ళని కనాలా ఇద్దరిని కనాలా, అసలు కనకూడదా, ఏం చేయాలి అన్న దాని మీద ఫ్యామిలీతోనూ హస్బెండ్ తోనూ నెగోషియేట్ చేసే క్యాపబిలిటీ పెరుగుతుంది. సో అది ఇవ్వడం అనేది మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు దే కెన్ టేక్ దేర్ ఓన్ చాయిస్ అన్నట్టు. సో అది నాకు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు బిఫోర్ ఫినిష్. సో ఏంటంటే ఇక్కడ నా ఉద్దేశంలో ఏంటంటే ఈవెన్ వీళ్ళు ఇప్పుడు ఏదో ఇన్సెంటివ్స్, ట్యాక్స్ బ్రేక్స్, ఆ చట్టం చదువుతుంటే అందులో మరి కొన్ని అయితే మరీ టూ మచ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి మరి పిల్లల ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేయడం ఇట్లాగా ఉన్నాయి, అంటే ఇన్సెంటివ్స్. అట్ ద సేమ్ టైం డిస్ఇన్వెంటివ్స్ అంటే ఏంటంటే మీరు ఒకవేళ ఇది అడగర్ కాకపోతే, అంటే ఇదేదో పాలసీ కింద పెట్టి ఇది కనుక అడగర్ కాకపోతే వైలేషన్ కింద మిమ్మల్ని దాని అంటారు, మీకు పనిష్మెంట్ ఉంటుంది అన్నట్టు. అంటే మిమ్మల్ని డిస్బార్ చేస్తారు కొన్ని వెల్ఫేర్ మెషర్స్ నుంచి కానీ అనేది. ఐ థింక్ అసలు అది కాన్స్టిట్యూషనల్ గా సస్టైనబుల్ అవుతుందో లేదో నాకు తెలిసి విశ్వనాథ్ గారు శ్రీకాంత్ గారు చెప్పగలుగుతారు దాని గురించి. బట్ ఇట్స్ వెరీ అప్సెడ్ అండి. అంటే 2021లో ఈ తరహా చట్టం అసలు తీసుకురావడం అనేది, చైనాలో 2 చైల్డ్ పాలసీ తీసుకురావడమే అసలు అదే ఘోరమైన, అంటే ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ జనరల్ గా జనాలు అనుకునేది. బట్ అట్ ద సేమ్ టైం ఇండియాలో 2021 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి, స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇది ఫస్ట్ థింగ్ ఇది అన్నెసరీ థింగ్. అంటే దీనివల్ల నిజంగా మీకు పాజిటివ్ ఎఫెక్ట్ దీనికన్నా ఏమీ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు సేఫ్ మనం కనుక ఇప్పుడున్న ఫెర్టిలిటీ రేట్స్ కనుక టార్గెట్ ఫెర్టిలిటీ రేట్స్ కి ఒక 20 years లో వస్తాయి అని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం అనుకోండి మన మోడల్స్.
దీనివల్ల ఏమి 5 ఏళ్లలో వచ్చేదేమీ అంటే మీకు ఏ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ రాదు. ఇంకా ఇది యాక్చువల్ గా బ్యాక్ స్టెప్ కూడా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టార్గెటెడ్ గా కొన్ని సెక్షన్స్ లో పోవర్టీ ఇంకా పెరగచ్చు. అంటే దీనివల్ల వెల్ఫేర్ అనేది ఊరికనే తమాషాగా ఇస్తుంది కాదు కదా. జనరల్ గా ఎవరిచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినా, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినా, దానికి ఒక టార్గెట్ టు ఎలివేషన్ పావర్టీ. అంటే ఐ థింక్ దీని వెనకాల ఏమి అంటే రియల్ గా ఏమి ఉపయోగపడేవి రేషనల్ రీజన్స్ ఏమి ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు. అంటే వెన్ లుక్ ఎట్ ఇట్, ఇది చాలా పొలిటికల్లీ మోటివేటెడ్ గా అనిపిస్తుంది. సో ఐ థింక్ దట్స్ మై 2 cents. ఐ థింక్ విశ్వనాథ్ గారు సో అంటే విశ్వనాథ్ గారు అంటే ప్లీజ్ మనం కంటిన్యూ. నా లైన్ కట్ అయిందండి. ఇప్పుడు ఖచ్చితంగా జనాభా పెరుగుదల అనేది ఒక నియంత్రించాల్సిన విషయం, మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా. సో వనరుల కొరత ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకోవడానికి ఎక్కువ మంది అవుతారు కాబట్టి, మనం సామెత ఉంటుంది కదా, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన పడుతుంది అని చెప్పి. సో ఆ రకంగా జనాభాని విస్ఫోటనాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద మరియు ప్రతి ఒక్కరి మీద ఉంది, ఒక విస్ఫోటనంలా పెరుగుతున్న జనాభాని. సో ఈ జనాభా పెరుగుదలను ఆపడానికి ఈ ఉమెన్ ఫెర్టిలిటీ రేట్ ని తగ్గించడం అనేది ఒక రకమైన మెజర్ పరిష్కారం. ఈ రెండిట్లుగా మనం ఒక రకమైన పరిష్కారం, అంటే ఈ రకమైన పరిష్కారాలు ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇది ఒక ఎఫెక్టివ్ పరిష్కారం కింద దీన్ని యూనిట్ కింద తీసుకుంటారు జనరల్ గా. సో ఇది మనం ఒక ఎఫెక్టివ్ మెథడ్ కింద మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ నేపథ్యంలో వచ్చిన ఈ బిల్లు, ఇందాక శరత్ డిస్కస్ చేసినట్టుగా, ఈ నేపథ్యంలో వచ్చిన బిల్లుగా దీన్ని పరిగణించాలా, లేకపోతే రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి ఎన్నికల స్టంట్ గా మనం దీన్ని అర్థం చేసుకోవాలా అనే విషయాల్ని ఈ రోజు మాట్లాడుకుందాం. సో జనాభా నియంత్రణ కోసం మన దేశంలో చాలా సంవత్సరాల నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఒక ప్రణాళికతో కనుక అప్రోచ్ లేకపోయినట్లయితే, ఉన్నట్లయితే అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు యూపీలో అంత ఎఫెక్టివ్ గా ఇది సత్ఫలితాలు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, ఆ ప్రణాళిక ప్రకారంగా దాన్ని అమలు చేయకపోవడమే. అంటే ఇంతకు ముందు గత 3 దశాబ్దాలుగా ఫెయిల్ అయిన దానికి ఈ రోజు మనకు కనిపిస్తున్న మెథడ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి, రీజన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో అసలు ఈ బిల్లో ఏముంది అనే విషయాన్ని, అంటే ఎంత డీటెయిల్ గా బిల్లు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకపోయినా సరే కొన్ని హైలైట్స్ ఈ బిల్లు గురించి చెప్తాను. సో ఈ బిల్లు ప్రకారం 2 పిల్లలు, అంటే 2 చైల్డ్ పాలసీ అంటున్నారు. 2 పిల్లల కన్నా ఎక్కువ మంది ఉంటే కనుకనైతే ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్నటువంటి 77 పథకాలు, ఏవైతే సంక్షేమ పథకాలు అంటాం కదా, ఆ పథకాలకి ఆ కుటుంబం పూర్తిగా అర్హతని కోల్పోతుంది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, 2 పిల్లల కన్నా ఎక్కువగా ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశానికి అర్హత కోల్పోతారు. అట్లాగే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి కనుక 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు ప్రమోషన్లో న్యాయపరమైనటువంటి హక్కుల్ని కోల్పోతారు. ఇవి హైలైట్స్ యాక్చువల్గా. దీంతో పాటుగా సామాన్య ప్రజానికానికి ఏవైతే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ, రిబేట్స్ కానీ, రేషన్ కానీ, ఈ విధమైనటువంటి అన్ని విషయాల్లోనూ ఈ 2 పిల్లల కన్నా ఎక్కువ మంది ఉండే వాళ్ళకి ఒక రకమైనటువంటి రిస్ట్రిక్షన్ ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్ గా ఈ బిల్లో ఉంటుంది అన్నమాట. మనం ఈ బిల్ యొక్క ప్రమోషన్ లో ఆగిపోవడాలు, ఇంకా ఏమన్నారు, ప్రమోషన్స్ లో హ్యాంపరింగ్, అసలు ఎలిజిబిలిటీ లేకపోవడం కదా ఒకటి, న్యాయపరమైనటువంటి హక్కులు కోల్పోతారు. యాక్చువల్ గా దానికి వాడిన వర్డ్ ఇంగ్లీష్ లో సో అది అంటే లీగల్ ఇప్పుడు గన్స్ టెస్టింగ్ కూడా టార్గెట్స్ కి వాడుకుంటారా? యాక్సిడెంట్, కార్ కిల్లింగ్స్ కి. ఇంకా అదొకటి. ఒక్కసారి లైన్ చదువుతారా? జస్ట్ సెకండ్, నేను బిల్ యాక్చువల్ గా నా ముందు లేదు, బట్ ఒకసారి చెక్ చేయండి. సో ఈ బిల్లు యొక్క మనం లక్ష్యాల్ని మనం చూసినట్లయితే కనుక సబిహా, ఫెర్టిలిటీ ఇండెక్స్ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో అది 2026 నాటికి, ఈ రోజు నుంచి 2026 నాటికి 2.1 వరకు తీసుకురావాలని. అట్లానే
మనది నేషనల్ యావరేజ్ ఇందాక మనం చెప్పుకున్నాము. ఐ థింక్ లైన్ కట్ అయిన కారణం చేత వినపడి ఉండకపోవచ్చు. సో ఇది నేషనల్ యావరేజ్ కన్నా ఒక 0.1% తక్కువ అనమాట. అంటే ఈ రోజు నేషనల్ యావరేజ్ అంటే ఈ రోజు కాదు, 2017 నేషనల్ యావరేజ్ కన్నా ఒక పాయింట్ తక్కువ. సో దాదాపు అంతే. అంటే ఈ రోజు 2017కి చేరుకోవడానికి యూపీ 2026ని లక్ష్యం కింద పెట్టుకుంది. అట్లానే 2030 వరకు 1.9కి చేరుకోవడం అనేది లక్ష్యం అనమాట. అంటే 2030 అనేది ఒక ల్యాండ్ మార్క్ అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. చైనాని దాటుతామా దాటమా అనేది కొన్ని సర్వేస్ ప్రకారం 2030 అనేది ల్యాండ్ మార్క్. సో ఒకవేళ దాటకపోతే సో ఈ చట్టాలు ఆ లక్ష్యాలు నెరవేరుస్తాయని మోడలింగ్ కూడా ఏం లేదన్నట్టుంది కదా, అలా డేటా ఏం లేదు. అదే దాంట్లోకి వస్తున్నా. మనం యాక్చువల్ గా ఇప్పుడు అంటే ఈ 1.9 వరకు చేరుకోవడం అనేది ఒక లక్ష్యం కింద పెట్టుకున్నాం. అప్పటికి ఇండియా యావరేజ్ ఉమెన్ ఫెర్టిలిటీ రేట్ కన్నా యూపీ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా 1.9 అంటే ఇప్పటి మీద అంటే 2017 మీద 0.4%, 0.4 కూడా కాదు, 0.3 ఎక్కువ. అంటే ఈ రోజు 2017 డేటా చూసుకుంటే. సో ఈ రోజు దానికన్నా తక్కువే ఉంటుంది. సో మనం అంతకు ముందు ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ని మనం ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల చూసాం. అది చైనా మనం ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ గా చెప్తాం. చైనాలో వన్ చైల్డ్ పాలసీ అనే ఒక పాలసీ వచ్చింది. మనందరికీ దీని గురించి తెలుసు. ఒక 3 దశాబ్దాల పాటు అప్రహతిహాతంగా ఈ చైనా ఈ వన్ చైల్డ్ పాలసీని కఠినంగా, చైనా గురించి మనకు అందరికీ తెలుసు, రూల్స్ ని ఎట్లా ప్రజల మీద రుద్ది బలవంతంగా అమలు చేస్తుంది అనే విషయం మనకు తెలుసు. ఆ రకంగా అప్రతిహాతంగా 3 దశాబ్దాల పాటు ఇది అమలు చేసిన కూడా. అంటే అక్కడ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే ఒకవేళ కనుక మొదటి కాన్పులో కనుక ఆడపిల్ల పుట్టినట్టయితే ఛాన్స్ ఉందని చెప్పి, అట్లనే సియాచిన్ లో భూకంపం వచ్చింది కాబట్టి సియాచిన్ లో ఉన్న వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చేటట్టుగా, అంటే జనాభా తక్కువగా ఉంది కాబట్టి. సో కొంత విచిత్రంగా వింతగా కొన్ని దాని రిస్ట్రిక్షన్స్ లోంచి కొంత రిలాక్సేషన్స్ ఉన్నాయి. కానీ మొత్తానికైతే చాలా కఠినంగా అమలు చేశారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో, చైనాలో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, దాదాపు అదే స్థాయిలో, అంటే థాయిలాండ్ లో కానీ, ఇండియాలో ఒక శాంపుల్ తీసుకుంటే కేరళలో కానీ, సేమ్ పీరియడ్ లో ఉన్న డేటాని కనుక మనం అనలైజ్ చేస్తే, వీళ్ళు థాయిలాండ్ లో, ఇండియాలో, కేరళలో చేసిన పని ఏంటి? ఇన్వోక్ చేయలేదు, బలవంతం చేయలేదు. ఏం చేశారు? అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్సెంటివైజేషన్, ఈ 3 మెథడ్స్ తోటి జనాభా నియంత్రణ కోసం పాటుపడ్డారు. ప్రజల్లో జనాభా నియంత్రణ యొక్క ఆవశ్యకత తెలియజేశారు. జనరల్ గా మనకి కేరళ ఎడ్యుకేషన్ లో కొంత అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటుందన్న విషయం మనకు తెలుసు కదా. అంటే మణిపూర్, ఇప్పుడు కేరళ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కానీ చాలా ఏళ్ళుగా కేరళ ఎడ్యుకేషన్ లో అన్నింటి కన్నా ముందుంటుంది అనే విషయం మనకు తెలుసు. సో ఇలాంటి వాటిల్లో కూడా ఇప్పుడు జనాభా నియంత్రణలో కూడా మనం చూసుకుంటే కనుక వాళ్ళు అవేర్నెస్, తర్వాత ఎడ్యుకేషన్, ఈ మెథడ్స్ యూజ్ చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే, సేమ్ చైనా ఏ రకమైనటువంటి ఫలితాలను సాధించిందో థాయిలాండ్ కూడా అంతే. థాయిలాండ్ ఒక కంట్రీగా కూడా చైనా ఏ రకమైన ఫలితాలను సాధించిందో దాదాపు అదే రకమైన, అంటే అదొక నిర్బంధంలోనూ, ఇక్కడేమో ఎడ్యుకేషన్లోను, 2 తేడా చూడండి. దాదాపు అదే రకమైనటువంటి ఫలితాలను సాధించారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ నిర్బంధంగా చేసేటటువంటి ఈ కుటుంబ నియంత్రణ అనేది సత్ఫలితాలను ఇస్తుంది, ఎంత ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ఈ డేటా మనకు సహాయపడుతుంది. అట్లనే ఎమర్జెన్సీ టైం మనం అర్థం చేసుకుంటే, బలవంతంగా పురుషులకి మామూలుగా ఉత్తర భారతదేశంలోనే ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ మందికి ఆపరేషన్స్ చేశారు, చాలా మందికి. సో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ కి ఆ రకమైనటువంటి పవర్ లేదు అప్పుడు. సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఆల్మోస్ట్
ఎమర్జెన్సీ ఉన్నట్టుగానే లేదు అనేటటువంటి సిచ్యువేషన్ మనకు అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అనుకుంటాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఐ డోంట్ ఎగ్జాక్ట్ గా నేమ్ గుర్తులేదు, బట్ ఏదో ఎమర్జెన్సీ ఉంది అంటే ఎమర్జెన్సీ ఉందని కొన్ని సెక్షన్లకు మాత్రమే పరిచయం అయినట్టుగా, పేపర్లకి వాటికి పరిచయం అయినట్టుగానే ఉన్నట్టుగానే ఉంది. సో అంత ఉత్తరప్రదేశ్, బీహార్ లేదంటే నార్త్ లో జరిగినంత కఠినంగా ఇక్కడ అమలు జరగలేదు. సో అదే రకంగా నస్బందీ కూడా ఇక్కడ అంత దారుణంగా ఏమి అమలు జరగలేదు యాక్చువల్గా. కానీ ఈరోజు మనం డేటా తీసుకున్నట్లయితే ఈరోజు ఎలా ఉంది అంటే తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ ఇవి ఆ రోజు అంటే 1980లో దాదాపు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఏ స్థాయిలో ఉండిందో అటు ఇటుగా అదే పాయింట్స్ దగ్గర ఉన్నాయి. ఈ రోజు మనం తీసుకుంటే లెక్కలు తీసుకుంటేనట్లయితే హర్యానా తర్వాత హర్యానాలో 2.2 ఉంటుంది, అలాగే తర్వాత తెలంగాణలో 1.7గా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 1.8గా ఉంది. చాలా అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్స్ చూడండి. సో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ చేయడం వల్ల సత్ఫలితాలు సాధించవచ్చు అని చెప్పే వాదన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనేటటువంటి నిరూపించడానికి ఈ 2 ఉదాహరణలు మనకు సరిపోతాయి. కాబట్టి దీన్ని మనం ఈ బిల్లు ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు, దాని నియంత్రణ కాకుండా వేరే ఏవో ఉన్నాయి అనేటటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడానికి మనకి ఎంతో కాలం పట్టదు, అది ఎంతో సమయం పట్టదు. జస్ట్ చిన్న కొంత అనాలిసిస్ చేస్తే మనకు అర్థమవుతుంది. అలాగా నియంత్రణ లాంటిది కాకుండా మామూలుగా వేరే దేశాల్లో కూడా సక్సెస్ఫుల్గా కాంట్రాసెప్టివ్స్ కానీ, స్టెరిలైజేషన్ లాంటి విషయాల పట్ల చిన్న చిన్న మైక్రో లెవెల్లో కనుక ఈ అండర్స్టాండింగ్ జరిగితే, అంటే సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్, ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏంటి, ఇలాంటి విషయాలు కూడా మైక్రో లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఇది దానికన్నా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పడానికి మనకి తెలంగాణ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మొత్తం తెలంగాణలో తీసుకుంటే మేల్ స్టెరిలైజేషన్ లో ఆల్ ఇండియాలో తెలంగాణ నెంబర్ 1 కింద ఉంది జనరల్ గా చెప్పాలి, మనం అర్థం చేసుకోవాలనుకుంటే. సో ఇందులో కరీంనగర్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 ఉంటుంది. సో మొత్తం తెలంగాణలో. సో మనకి ఏంటి, ఎడ్యుకేషన్ అవేర్నెస్ తోటి వచ్చేటటువంటి మార్పు ఏదైతే ఉందో అది స్టాండర్డ్ గా, సస్టైనబుల్ గా ఎక్కువ కాలం నిలబడుతుంది. నస్బందీ లాంటివి కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు లాంటివి కానీ చేస్తే అదంతా స్టాండర్డ్ గా సస్టైనబుల్ గా ఉండదు అనే విషయం మనకి అర్థం అవుతుంది. సో ఇప్పుడు 2022లో జరిగేటటువంటి ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ 2 ఇందాక నేను చెప్పినట్టుగా 2 ఎజెండాలని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి బీజేపీ అనుకుంటా ఉంది. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మొదటి అంశం ఏంటంటే బలవంతపు మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించాలి. రెండవది ముస్లిం జనాభా విస్ఫోటనంలా జరుగుతుంది కాబట్టి ఆ ముస్లిం జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించాలి. ఇవి 2 మేజర్ ఎజెండాలు. అంటే ఒక రకంగా ముస్లిమ్స్ మీద ఒక రకమైనటువంటి ద్వేషపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఇవి జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లిం జనాభా భారతదేశంలో పెరుగుతూ ఉంది కాబట్టి ఆ జనాభా నియంత్రించడానికి వాళ్ళు జనాభా నియంత్రణ బిల్లు తీసుకొచ్చారు. చెప్పండి విశ్వనాథ్ గారు. కట్ అయినట్టుంది. డ్రాప్ అయినట్టున్నారు మళ్ళీ. డ్రాప్ అయినట్టు Yeah. మళ్ళీ ఈజ్ లెఫ్ట్ అంట. ముస్లిం జనాభా సవిహా చెప్పండి. సారీ ఫర్ ద ఇన్ఫ్రింజ్మెంట్. ముస్లిం జనాభా గురించి అన్నారు కదా. జనరలీ ఒక ఐడియా ఎలా ఉండిపోయిందంటే సొసైటీలో ముస్లిం జనాభా కోసమే బీజేపీ చేస్తుంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్యాక్డ్, వీళ్ళు ఎప్పటి నుంచి అదే ఐడియాలజీ అనేది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే 2-3 అంశాల్లో మనం చూడాలి కంపారిజన్. విదిన్ ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు, మనం దానిలోనే పట్టుకొని దానిలోనే పడిపోయి దానిలో కొట్టుకుంటా ఉంటాం. ఒక్కసారి బయటకు వచ్చి ఆలోచిస్తే ముస్లిం జనాభా అనేది పెరగట్లేదండి. స్టాటిస్టిక్స్ చూడండి,
ముస్లిం జనాభా పెరగట్లేదు, హిందువుల జనాభా పడిపోతుంది. ఈ- ఈ- ఓకే. ఆ, ఈ ఈ యాంగిల్లో ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. మీరు ఒకసారి చూస్తే యావరేజ్ డెత్ రేట్ అంటే ఇన్ఫాక్ట్ మోటాలిటీ రేట్ చూసుకుంటే 5 సంవత్సరాల లోపల చచ్చిపోయే పిల్లల రేట్ చూసుకుంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ డెత్స్ విదిన్ హిందూ కమ్యూనిటీస్ లో ఉన్నాయి. ఏంది మాల్ న్యూట్రిషన్, ఈ పౌష్టికాహార లోపం అంటాం కదా, ఈ మాల్నరిటీ చిల్డ్రన్, వీళ్ళ డెత్ రేట్ లెస్ దెన్ 5 years, లెస్ దెన్ 3 years అని డెత్ రేట్ ఒకసారి క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ముస్లిం రేట్ కాన్స్టెంట్ గా ఉంది, హిందూ రేట్ మాత్రం పడిపోతుంది. మోటాలిటీ దీనిలో అంటే ఎక్కువ డెత్ ఎక్కువ ఉంది. సో యూ కెన్ లాజికల్లీ సే దట్ హిందూ రేటు పడిపోవడానికి కారణము ఈ పాలసీ అని చెప్పి. సో ఈ యాంగిల్లో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కప్పెట్టుకోవడానికి దీనిలంతా ఏంది, ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ అందరూ ఎవరు, మళ్ళీ బ్యాక్వర్డ్ క్లాసెస్. మీకు నార్త్ ఇండియాలో చూసుకున్నా లేకుంటే సౌత్ ఇండియన్ ట్రైబల్ ఏరియాస్ లో చూసుకున్నా హైలీ వర్స్ట్ ఎఫెక్టెడ్ ఎవరైతే ఉన్నారో, చచ్చిపోయిన వాళ్ళు నిజంగా బతికిపోయినట్టే, బతుకున్న వాళ్ళు చచ్చిపోయినట్టు. పిల్లలు మాల్ న్యూట్రిషన్ తో వాడికి లైఫ్ లో బ్రెయిన్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉండదు, ఈ చాలా మెంటల్ ఇల్నెస్ లు వస్తాయి, వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు, ఈజ్ ప్రోన్ టు మెనీ ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఇలాంటివన్నీ పెథటిక్ లైఫ్స్ అయిపోతున్నాయి వాళ్ళవి. సో యావరేజ్ క్వాలిటీ లైఫ్ అనేది పడిపోతుంది. దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది అంటారు. అరే బాబు కాదురా బాబు, మీ వాళ్ళే, మీరు ఎవరైతే హిందువులు అని చెప్తున్నారో వీళ్ళ సంఖ్య పడిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ రీజన్. దానికి ఏంటి రీప్లేస్మెంట్? ఓకే, నా పాపులేషన్ కంట్రోల్ చేయాలా, పాపులేషన్ కంట్రోల్ చేయాలంటే మాల్ న్యూట్రిషన్ తో సంపాదించాలని. ఇంకోటి, మీరు ఒక్కసారి సెక్స్ రేషియో చూడండి. యావరేజ్ గా ఏంటి, ఇప్పుడు ఒక 100 మంది బాయ్స్ ఉంటే, అంటే మేల్ పాపులేషన్ 100 ఉంటే ఫీమేల్ పాపులేషన్ 90.3 ఎంత ఉంటుంది, 93 94 ఉంటుంది యావరేజ్. నాకు గుర్తులేదు, లాంగ్ బ్యాక్ అయితే అంత ఉంది. ఇప్పుడు ఎంత ఉందో మరి విశ్వనాథ్ గారికి చెప్పాలి. ఐ థింక్ ఫర్ ఎవరీ 100 ఫీమేల్ 106 107 మేల్ లో ఉన్నట్టుంది. యూపీలో కొంచెం తక్కువ ఉంది. 93 94 ఫీమేల్ ఉంటే 100 మేల్ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి దిక్కుమాలిన పాపులేషన్ కంట్రోల్ తీసుకొచ్చారు అనుకోండి, ఏం చేస్తారంటే ఫీమేల్ చైల్డ్ ఇంకా చంపేస్తా ఉంటారు, మేల్ చైల్డ్ కోసం పోతా ఉంటారు. ఆప్షన్ ఉండేది ఇద్దరికే కాబట్టి, ఆ ఇద్దరికి ఆప్షన్ ఉంటది కాబట్టి, ఇద్దరిలో మేల్ చైల్డ్ కోసం ఎన్ని ఇల్లీగల్ అబార్షన్లు జరుగుతాయో తెలియదు, ఎంతమంది గర్ల్ చైల్డ్ పుడితే చంపేస్తారో తెలీదు. ఎందుకు ఇక్కడ 2 children అంటే 2 surviving children అని అర్థం. సో గర్ల్ చైల్డ్ పుట్టగానే చంపేస్తారు, పడేస్తారు, లేదంటే అబార్షన్ చేసేస్తారు, ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ తీసుకొచ్చేస్తారు. ఎంత అంటే ఇన్ని చేసినా కూడా వాళ్ళు ఉత్తరప్రదేశ్, బీహార్ లో ఇన్ని చేసినా కూడా ఫెర్టిలిటీ రేటు, అంటే కనిపించిన వాళ్ళు ఫెర్టిలిటీ రేటు ఎక్కువగా ఉందని అర్థం. ఎన్ని రకాలైనటువంటి ఫర్టిలిటీ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది అంటే, అక్కడ మీకు చెప్తాను చూడండి. రియల్ గా నేను బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ తిరిగాను. ఫిజికల్ గా నేను వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ తిరిగాను. అక్కడ నేను ఐ హావ్ సీన్ రియాలిటీ. ఏంటంటే ఈ ఆడపిల్లలు 3-4 పుట్టిన తర్వాత 5వ వాడికి కూడా అబ్బాయి కోసం వెయిట్ చేస్తారు. అందుకని మీకు ఈ రేటు 2.34 అట్లా కనిపిస్తూ ఉంటది అనమాట నేషనల్ యావరేజ్ నార్త్ ఇండియాతో. సౌత్ ఇండియాలో వీడు చెప్పేది ఏంటి, 1.9 కి తీసుకొస్తారా, 2 కి తీసుకొస్తారా ఏంటి, ఇప్పుడే మనం ఆల్రెడీ బిజినెస్ అచీవ్మెంట్ టార్గెట్స్ అండి. అంటే ఎట్లా తీసుకొచ్చేస్తారు ఇట్లా, అంటే అర్థం ఉందా అంటే చెప్పడానికన్నా. ఈ ఏడాది మా కంపెనీ 10 బిలియన్ టర్న్ ఓవర్ వస్తుంది అన్నట్టు చెప్తున్నారు కదా. ఇది శరత్ గారు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అందరినీ కలిసి యావరేజ్ తీసినా గానీ 1.7 కన్నా కిందే ఉంటది. మన తెలుగు స్టేట్స్ అయితే 1.5 1.6 లో ఉంటది. లేటెస్ట్ ఎంతో నాకు తెలీదు. వీళ్ళు ఏం చేస్తారంటే లెక్కల ఐడియా ఉంటే తలపట్టుకుంటారు ఏంటి బిల్ అని చెప్పని, ఆ అచీవ్మెంట్స్, ఆ టార్గెట్స్ చూస్తుంటే అయ్యేదేనా అంటే ఒకటి. చెప్పండి సార్. లీగల్ గా అయితే ఎవరో మధ్యలో అన్నారు, లీగల్ గా అయితే
లీగల్ గా అయితే ఈ బిల్లు అస్సలు కోర్టు ముందు 1 మినిట్ కూడా నిలబడదు. ఎందుకంటే ఇక్కడ విమెన్ కి సౌత్ ఇండియాలో ఈ యావరేజ్ రేట్ మనం సాధించింది ఏమంటారు, టిఎఫ్ఆర్ అంటామా, టోటల్ ఫెర్టిలిటీ రేట్ టోటల్ యా మనం టోటల్ సాధించింది. టిఎఫ్ఆర్ సౌత్ ఇండియాలో ఎందుకు నేషనల్ యావరేజ్ కన్నా చాలా తక్కువ ఉంది అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ అవును. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంట్లో. విమెన్ కి ఇక్కడ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ అంటుంది. ఇప్పుడు ఎవరన్నా విమెన్ ఈ 2 members పెట్టాలి అంటే అదేంది నా లిబర్టీ, ఇది నేను ముగ్గురిని కంటాను నీకేంటి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళింది అనుకోండి, అసలు నేను కనను అని వెళ్ళింది అనుకోండి, నాకు అసలు డెలివరీ వద్ద ఏమవుతుంది, దిస్ మై బాడీ మై విష్ అని వెళ్ళింది అనుకోండి, విల్ దిస్ విత్ స్టాండ్, ఈ చట్టం నిలబడొద్దా? ఆర్టికల్ 21 వైలేట్ చేయలేదు కదా. సో ఫండమెంటల్ రైట్ చేయకూడదు. అసలు దీనికి కాన్స్టిట్యూషనల్ స్టాండింగ్ ఎంత ఉందన్నది డౌటే. కాదు, నాకు అర్థం కాదు శ్రీకాంత్ గారు చెప్పండి. ఇప్పుడు ఇలాంటివి ఇప్పుడు ఏదో ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ రివ్యూ అవుతుంది కదండి విత్ ఇన్ గవర్నమెంట్ ప్రాసెస్. వాళ్ళు ఎట్లా త్రూ చేస్తారండి ఇట్లాంటివి? అంటే వాళ్ళు ఇప్పుడు త్రూ చేస్తారనుకోండి, ఆల్మోస్ట్ 9 days లోనే డ్రాఫ్ట్ చేశారు. వాళ్ళని పిలిచి అడగరా, అరే మీరు ఎట్లా రివ్యూ చేశారు, కోర్ట్ టైం వేస్ట్ చేసినట్టు కదా, మీరు ఇంత కాగా ఎందుకు తీసుకొచ్చారు దీనని? అంటే కోర్టు గురించి ఈ స్టేజ్ లో కోర్టు గురించి అంటే కోర్టుకు వస్తే నిలబడతా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ. కానీ కోర్టుకి రాకముందు ఏం జరుగుతుందో మీకు చెప్తాను చూడండి. ఇది ఏమైందంటే ఒక నాయకుడు మనము ముస్లింల మీద టార్గెట్ చేయడానికి ఇది ఉంది కదా, దీన్ని తీసుకురండి, దాన్ని డ్రాఫ్ట్ చేయండి అంటాడు. ఆ డ్రాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ దగ్గర అవుతుందని మీరు భ్రమపడకండి, నాగపూర్ లో అవుతుంది అదంతా. అసలు ఏకంగా కొన్ని బిల్స్ అయితే లిటరల్ నాగపూర్ లో డ్రాఫ్ట్ అవుతాయి హిందీలో, తర్వాత ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. దిస్ ఈస్ ద రియాలిటీ. ఎలా అవుతాయి అంటే అట్లాగే అవుతాయి. అట్లాగే అవుతాయి. యాక్చువల్గా విశ్వ హిందూ పరిషత్ గానీ, బజరంగ్ దళ్ గానీ, లేదంటే ఈ సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఈ బిల్లు వాళ్ళకి నచ్చదు. దీనికి రీజన్స్ కూడా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో, ఎందుకు అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మనం మళ్ళీ టాపిక్ లోకి వెళ్తే కనుక అయితే, ఇది ఈ విస్ఫోటనాన్ని ఆపడానికి చేసేటటువంటి బిల్లుగా మనం ఇప్పుడు దీన్ని చేసుకున్నాం. ఈ ఎజెండా ఏంటి అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. ఎజెండా ఏంటి? ముస్లింల జనాభాని మనం ఖచ్చితంగా నియంత్రించాలి. వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు కీ ఒపీనియన్ ఓటర్స్ కింద ఎదుగుతున్నారు. సో వాళ్ళు సంఖ్య తగ్గిపోవాలి. దానికోసం మనం ఈ బిల్లు తీసుకొస్తున్నాం అనేది ఒక రకమైనటువంటి ప్రోపగండా జరుగుతుంది. జరిగిన తర్వాత చాలా మంది గొర్రెల్లాగా నమ్ముతారు. నమ్మిన తర్వాత ఇన్హెరిటెంట్ గా వాళ్ళలో ఉన్నటువంటి ప్రెజుడిస్ ఏవైతే ఉన్నాయో ముస్లింల పట్ల, అవి ఓట్లు వేయించడానికి పనికొస్తాయని అర్థం. వీళ్ళు యాక్చువల్గా మనం ఒకసారి అర్థం చేసుకుంటే కనుకనైతే, నాకు సౌత్ ఇండియా మనకి జీడిపి షేరింగ్ రేషియో ఉంటుంది కదా మనకి. ఆ షేరింగ్ రేషియోలో సౌత్ ఇండియాకి తక్కువ, నార్త్ ఇండియాకి ఎక్కువ వస్తున్నాయి. అందులోనూ ఉత్తరప్రదేశ్ కి, బీహార్ కి ఎక్కువగా షేర్ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అది జనాభా ప్రాతిపదికన పంచుతారు, పాపులేషన్ ప్రాతిపదికన పంచుతారు. సో అట్లనే ఈ మధ్యన జనాభా ప్రాతిపదిక పైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు విభజించాలనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉండింది. దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ఇన్వోక్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ హిందీ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా ఇక్కడ సౌత్ ఇండియాలో నియోజకవర్గాలు తగ్గించి నార్త్ ఇండియాలో నియోజకవర్గాలు పెంచినట్లయితే మనకి విన్ అవ్వడం చాలా ఈజీ అవుతుందనే కాన్సెప్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ అయితే ఈ బిల్లు తీసుకుని వస్తే మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్ కే బెటర్ ఏమో కదండి. అవును ఇది తీసుకొస్తే సౌత్ ఇండియా బెటర్. కానీ నిజంగా ఇది బిల్ తీసుకొచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది అని నేను అర్థం చేసుకోను ఖచ్చితంగా. వీళ్ళు ఏం చేయాలంటే పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్స్ లో తక్కువ ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి పెట్టుకోవాలండి, అప్పుడు బాగుంటుంది సౌత్ కి. అట్లాంటివి చేయరు. లేకపోతే ఒక స్టేట్ అంటే ఇంత పాపులేషన్ ఉండాలని పెట్టేసుకోవాలి. ఆ లెక్కన యూపీ, వెస్ట్ బెంగాల్ ఇలాంటివి డివైడ్ చేస్తారు అనుకోండి, పొలిటికల్ వైలెన్స్ తగ్గుతుంది, లోకల్ రిప్రజెంటేషన్ పెరుగుతుంది. ఇంత గోల్ ఉండదు. యూపీ, బీహార్ గెలిస్తే మీరు ఫామ్ చేసేస్తారన్న గోల్ ఉండదు. అక్కడ నియోజకవర్గాలు కనుక బీహార్, యూపీలో కనుక పెరిగితే స్ట్రాంగ్ అయ్యేది వాళ్ళే అని వాళ్ళకి క్లియర్ గా తెలుసు. దానికి జనాభా ప్రాతిపదిక ఉంటుంది కూడా క్లియర్ గా తెలుసు. సో కాబట్టి దాన్ని నియంత్రించాలని విశ్వ హిందూ పరిషత్ కానీ, లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఖచ్చితంగా అనుకుంటారని నేను అనుకోను. కేవలం ఈ ఎలక్షన్స్ కోసం చేసేటటువంటి జుమ్లా ఇక మనం అర్థం చేసుకోవాలి.
సో మళ్ళీ మనం ఈ ఎజెండాలోకి వెళ్తే కానీ కనుక ఇప్పుడు కొన్ని ప్రావిజన్స్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిపోవచ్చు కదండి. అంటే అన్ని పొలిటికల్ ఇన్కన్వీనియంట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్స్ లో ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఈ డిస్ఇన్సెంటివ్స్ ఉన్నాయి కదా వెల్ఫేర్ లో కానీ, అట్లీస్ట్ అలాంటివి అయితే ద హార్ట్లెస్ ఎగ్జిక్యూటివ్ గ్రేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇండియా ఉంది కదా, గుండెకాయ లేని కర్కశమైన అధికార యంత్రాంగం ఇంప్లిమెంట్ చేసేస్తుంది కదా వాటిని. అంటే పొలిటికల్ మాస్టర్స్ కదా, అంటే సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. అదొక రకమైనటువంటి, అంటే ముస్లిం జనాభా పెరుగుతుందన్న ఉద్దేశం. మనకు ఒకసారి మనం బీహార్ విషయానికి వస్తే, ఇందాక బీహార్ నెంబర్ 1 లో ఉంది అనుకున్నాం కదా. అసలు మనకి ఫస్ట్ నుంచి మనకు తెలుసు, మనకి ఏ ఏ అవకాశం, చిన్న అవకాశం వచ్చినా సరే ఈ ప్రభుత్వాలు కానీ లేదంటే ఈ ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తారంటే, ముస్లిం సమాజానికి ఏ సమస్య వచ్చినా సరే అది ముస్లిం సమాజం యొక్క కారణాలు, మూలాలు అక్కడ ఉన్నాయని చూపిస్తారు. దానికి వార్తా ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కరోనా టైంలో మనకి తబ్లీగీ జమాత్, దీని మీద మనం వీడియో కూడా చేసాము అండ్ ఒక షో కూడా చేసినట్టు. సో ఈ తబ్లీగీ జమాత్ అనేది ని చూపించి మొత్తం కరోనా విస్తృతికి వ్యాప్తికి వాళ్లే కారణం అన్నట్టుగా పెద్ద షో చేశారు. దాదాపు అది ఒక 4-5 నెలలు గట్టిగా నడిచింది. సో ఈ రకమైనటువంటి ఈ హ్యాటరీ, ముస్లింసే కారణం అనేటటువంటి హ్యాటరీ హిందూ సమాజంలో పెంచడం వల్ల అదేమవుతుందంటే, ఒక రకంగా మనకి సేవియర్ కావాల్సిన అవకాశం, ఒక రియల్ హీరో కావాలి, వాళ్ళని పట్టుకుని వాళ్ళ తోక పట్టుకుని కత్తిరించేటటువంటి రియల్ హీరో కావాలి, ఆ హీరో యోగి ఆదిత్యనాథే అవుతారని చెప్పి వాళ్ళు అవుతారు అని చెప్పి మనకి ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేట్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఎజెండా దీని వెనక క్లియర్ గా కనబడుతుంది. మనకి ఇంతకు ముందు చెప్పాం, ఇలా బలవంతంగా చేసేటటువంటి ఏ ప్రయత్నం కూడా అంత మంచి సత్ఫలితాలను ఇవ్వలేదు అని చెప్పేసి మనకి చైనా ఎగ్జాంపుల్ క్లియర్ గా మనకి అర్థమవుతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎమర్జెన్సీ టైంలో ఉన్నది కూడా మనం ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ నిజంగా అయితే యూపీ విషయంలో ముస్లిం జనాభా అనేది అవగాహన లోపం అనేది ఫెర్టిలిటీ ఇండెక్స్ పైన కొంతవరకు ప్రభావం ఉంది అని మనకి తెలుసు. ఎందుకంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం యూపీలో అది రీజన్ ఉంది. జనరల్ గా మనం స్టేట్ వైజ్ గా స్టాటిస్టిక్స్ చూసుకుంటే. కానీ దాని పక్కనే ఉన్నటువంటి బీహార్ లో దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంది. హిందూ జనాభా ఈ ఇండెక్స్ పెరగడానికి కారణంగా కనిపిస్తాం. సో ఒకవేళ కనుక ముస్లింని మనం ఈ జనాభా పెరుగుదలకి ముస్లింలే కారణం అని చూపించాలి అని నేషనల్ వైజ్ గా అని ఎవరైనా అనుకుంటే, ఖచ్చితంగా మన కంటితో మనమే పొడుచుకున్నాము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రిలీజియస్ టెన్షన్స్ పెంచడానికి మాత్రమే తప్ప, కేవలం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే తప్ప, నిజంగా ఈ జనాభా నియంత్రించేటటువంటి చిత్తశుద్ధి కనుక యూపీ గవర్నమెంట్ ఉన్నట్లయితే సక్సెస్ఫుల్ మోడల్స్ మన దగ్గర ఎదుర్కొండానే థాయిలాండ్ కానీ, ఇప్పుడు తెలంగాణ కానీ, లేదంటే కేరళ కానీ, ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్ మోడల్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. అవి సక్సెస్ఫుల్ గా దాన్ని ఫ్లాలెస్ గా కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఎడ్యుకేషన్ అనేది ఇచ్చి అవేర్నెస్ అనేది ఇస్తే దీని అంత సక్సెస్ఫుల్ గా ఆ నియంత్రణలో కూడా సాగదు అని చెప్పి చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. సో ఇదంతా కూడా ఎలక్షన్ కి సంబంధించినటువంటి స్టంట్ గానే మనం అర్థం చేసుకోవాలి, మనం విశ్లేషించుకోవాలి తప్ప ఈ జుమ్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా రియల్ వరల్డ్ లో సత్ఫలితాలను ఇవ్వలేవు అనే విషయం మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం నేను చెప్తాను. చెప్పండి. బట్ విశ్వనాథ్ గారు, ఇప్పుడు ఈ బిల్లు మనం వాళ్ళ మీద ఏదో అస్త్రం ప్రయోగించి ఎలక్షన్స్ గెలవడానికి అని పెడితే కూడా దాని వల్ల మేజర్ గా లాస్ అయ్యేది వాళ్ళ అంతగా ప్రేమించే హిందూ జనాభానే కదండి. అప్పుడు మరి అలా ఎలా చేయగలుగుతారంటారు మరి? సో అది బీహార్ లో కదా అది. సో బీహార్ లో ఈ లా ఉన్నది, యూపీలోనే ఉంటుంది. అంటే యూపీలో ఇప్పుడు ముస్లిమ్స్ కనే చెప్పలేదు కదా, యూపీలో కూడా 2 చైల్డ్ కన్నా ఎక్కువ మంది హిందూస్ లో కూడా ఉంటారు కదా, 3 పిల్లలు కన్నా వాళ్ళు. నేను అది అడుగుతున్నాను. సో వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, వాళ్ళు హిందువులై ఇంప్లిమెంటేషన్ లో ఆ రకం, అంటే లా లాగా ఇంప్లిమెంట్ చేసేలాగా ఉంటే
చట్టంలాగా ఇంప్లిమెంట్ చేసేలాగా పరిస్థితులు భారతదేశంలో ఉన్నట్లయితే చాలా బాగుండేది. ఈ రోజుకి మనకి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు బయట. అట్లనే డిగ్రీ కూడా పాస్ అవ్వకుండా యూనివర్సిటీ డాక్టరేట్లు తీసుకున్నట్టు వాళ్ళు మన బయట కనబడతా ఉన్నారు. సో అంటే మీ దృష్టిలో ఈ చట్టం అందరికీ ఒకేలాగా జరగదని చెప్తున్నారు, అంతేనా? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయలేరు, అది ఇంత ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయలేరు అని నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అంటే చట్టాలు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే పని చేయడానికి, రెండోది ఏంటంటే హెరాస్మెంట్ చేయడానికి అన్నట్టు ఉంటాయి చట్టాలు. ఇది రెండో టైపు క్లియర్లీ. ఆ రెండో టైప్ లో కూడా ఇది కొంచెం పతాక స్థాయి హెరాస్మెంట్ లాగా కనబడుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి యూపీ నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే శాసనసభ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ కనుక శాసనసభలో ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి లేదు, రాజీనామా చేయాలి అంటే 3/3 యూపీ అసెంబ్లీ ఖాళీ అయిపోతుంది. అట్లానే యూపీ తరఫున పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటేరియన్స్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 పిల్లలు ఉంటే కనుక వాళ్ళు అనర్హులు అని చెప్తే 50% ఆఫ్ ద ప్రజాప్రతినిధులు ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అంతెందుకండి, మన యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం గారే వెళ్ళిపోతారు. ఆయనకే 3 చెల్లెళ్ళు, 4 తమ్ముళ్ళు. సో ఆయన వెళ్ళాడు కదా, ఆయనకి ఎక్కువ మంది, ఆయనకి పెళ్లి కాలేదు కదా. సన్యాసి కదా, ఆయన కుటుంబం లేదు కదా. ఆయన జగమంత కుటుంబం ఏకాకి జీవితం కదా. కదా దీనిలో చిల్డ్రన్ బోర్న్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ అని ఉందా, లేకుంటే ఓన్లీ చిల్డ్రన్ అని ఉందా? చిల్డ్రన్ మ్యారీడ్ కపుల్ అని ఉందండి. మ్యారీడ్ కపుల్ అని. సో ఇప్పుడైతే కిడ్స్ ఫర్ హై వస్తారేమో ఇప్పుడైతే. నచ్చరాళ్ళ మీద కేసు వేసేసి 3 పిల్లలు తీసుకొచ్చి ఇళ్ళు కుదాడు పిల్లలు అంటారు. పెటర్నిటీ టెస్ట్ ఒక ఏడాది తర్వాత చేస్తారు. ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది. బాగుంది లీగల్ స్ట్రాటజీ. సో ఒక రకమైనటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి అనిశ్చితి కోసం, అట్లనే ఒక రకమైన టెన్షన్స్ పెంచడానికి తప్పితే ఈ బిల్లు నిజంగా ప్రజలకు ఉపయోగపడే బిల్లు అని చెప్పి నేను ఖచ్చితంగా భావించట్లేదు. జనాభా నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను 100% భావించటం లేదు. సో ఇంకొకటి, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా లీగల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఏమేంటి అంటే, ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటికే ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమోషన్ లో న్యాయపరమైనటువంటి హక్కులను కోల్పోతారు అని చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు రోస్టర్ పద్ధతి ఒకటి ఉంటుంది. యాక్చువల్ గా రిజర్వేషన్ తగ్గట్టుగా రోస్టర్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఒక రోస్టర్, 3 పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక రోస్టర్, ఈ టైప్ ఆఫ్ రోస్టర్ ప్రిపేర్ చేసే అవకాశం ఉంది యాక్చువల్ గా ఈ లా ప్రకారం అయితే. సో ఒకవేళ నువ్వు 3 పిల్లలు కనుక ఉంటే ఇప్పుడే ఉద్యోగం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అర్హతలో, అంటే ప్రమోషన్ సాధించడంలో కిందకి వెళ్ళిపోతారు. సో ఒకే రకమైన అర్హత కలిగి ప్రమోషన్ కి 2 పిల్లలు ఉన్న వాళ్ళకి, 3 పిల్లలు ఉన్న వాళ్ళకి చూస్తే ముందు ప్రమోషన్ సీనియారిటీ ఉన్నా లేకపోయినా, లేదంటే సో మెరిట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ కాకుండా మెరిట్ ఆఫ్ యువర్ స్పర్మ్ విల్ డిసైడ్ యువర్ ప్రమోషన్ ఛాన్సెస్. ప్రమోషన్ అంటే ఇక్కడ ఓన్లీ పేరెంట్స్ ని శిక్షిస్తున్నారా? మనం స్పర్మ్ మొటిలిటీని రికగ్నైజ్ చేస్తున్నాం అఫీషియల్ గా చట్టపరంగా మనం. బట్ యా ఇట్స్ రిడిక్యులస్ అండి. అవును, టెక్నికలీ స్పీకింగ్ yes. I will add a couple of points on it. మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుంది, ప్రసాద్ స్పెర్మ్ ఎంత ఫాస్ట్ గా ఈతుందో చేస్తుంది. ఒకటి అండి, విశ్వనాథ్ గారు చెప్పినట్టు కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడు కానీ, ఏపీ, తెలంగాణ, అంటే ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో కూడా పాపులేషన్ కంట్రోల్ చేయగలగటంలో ముఖ్య పాత్ర ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అనేది పోషించింది అన్నట్టుగా తెలుస్తుంది. సో నా క్వశ్చన్, నా మెయిన్ క్వశ్చన్ అసలు ఏంటంటే, అసలు నిజంగా ఇండియాలో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అన్నది ఉందా? అసలు ప్రపంచంలో ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి? మనం డేటా చూసుకుంటే, నాకు వచ్చిన అబ్జర్వేషన్స్ బట్టి మనకి ఈ TFR అంటున్నారు కదా, టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో
టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటండి? ఒక ఒక యువతికి ఎంత మంది పిల్లలు పుడతారు అన్నదే కదా. కన్నగ అవును. సో అంటే యావరేజ్ అవును అవును. సో మనము యాక్చువల్లీ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్ చూస్తే గత 40-50 సంవత్సరాల్లో చాలా మంచి ప్రోగ్రెస్ చూపించినట్టుగా నాకు తెలుస్తుంది డేటా చూస్తే. ఎందుకంటే 1970 నుంచి 80s మధ్యలో 70s లో చూసుకుంటే 2.3 2.4 ఉన్న పాపులేషన్ గ్రోత్ రేట్ అన్నది ఇప్పుడు 1.13కి వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ కేవలం 1.1% ఆఫ్ పాపులేషనే యాడ్ అవుతుంది. అది హిస్టారికల్ డేటాతో చూసుకుంటే గనక అది తగ్గుతుంది, ఎవ్రీ ఇయర్ తగ్గుతుంది. అంటే ఎంతమంది పెరుగుతున్నారో ఆ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి గ్రోత్ రేట్ కంటే కూడా టిఎఫ్ఆర్ ఎక్కువ యూజ్ చేస్తారు అక్రాస్ ద వరల్డ్. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక యువతి తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలు కంటుంది అన్నది చూస్తే గనక మనకి వరల్డ్ యావరేజ్ 2.5 ఉందండి 2015 నుంచి ఇప్పుడు దాకా, గత లాస్ట్ 5 years లో చూసుకుంటే. అలాగే ఇండియాలో వచ్చేసి 2.17 నుంచి 2.2 వరకు మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది 2017 డేటా చూసుకుంటే. అంటే గత 3-4 సంవత్సరాల క్రితం డేటా చూసుకున్నా కానీ యూపీలో అది 2.74 నుంచి 8 మధ్యలో ఉంది. అంటే ఓవరాల్ గా భారతదేశం మొత్తం మీద జనాభాలో ఒక కుటుంబంలోనో ఒక యువతికి టోటల్ ఫెర్టిలిటీ రేటు విషయం మాట్లాడితే కనుక కంపారిటివ్లీ ఎక్కువ ఉంది. కానీ టోటల్ రిక్వైర్డ్ పాపులేషన్ రిప్లేస్మెంట్ రేట్ అని ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఏంటంటే అంటే ఒక యువతి అంటే పోనీ ఒక ఫ్యామిలీ అనుకోండి, ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు పుట్టారు అనుకోండి, వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్ని రీప్లేస్ చేస్తున్నారు. సో ఇద్దరికంటే తక్కువ ఉంటే గనక పాపులేషన్ తగ్గిపోతుంది, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే పాపులేషన్ పెరుగుతుంది. కానీ జనరల్ మోర్టాలిటీ ఉంటుంది, యాక్సిడెంట్ల వల్ల వేరే కారణాల వల్ల చనిపోతారు కాబట్టి వాళ్ళ లైఫ్లో వర్కింగ్ ఏజ్ దాటకుండగా 2.1% అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అగ్రీ అయినటువంటి రిక్వైర్డ్ పాపులేషన్ రిప్లేస్మెంట్ రేట్ అంటారు దీన్ని. ఇది 2.1 ఎందుకంటే 2 పేరెంట్స్ ఇద్దరిని రిప్లేస్ చేయడానికి 2, ఆ 0.1 అన్నది మోర్టాలిటీ అంటే యాక్సిడెంటల్ మోర్టాలిటీస్ అవి ఉంటాయి కాబట్టి. అంటే ఏ జాతి అయినా ఏ దేశంలో అయినా ఏ జాతి అయినా అది డిక్లైన్ అవ్వకుండా, డిక్లైన్ అయితే ఏంటి ప్రాబ్లం అనేది కూడా మనకు ఎదుర్కొండగా ఉంది. మనం చూస్తే గనక ఇప్పుడు ఏజింగ్ ప్రాబ్లం ఇన్ జపాన్ అని కానీ చైనాలో కానీ మొదలైంది. అంటే 1 చైల్డ్ పాలసీ పెట్టి చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడు తెలియలేదు అంటే ఎంతమంది ఎంత పాపులేషన్ ఉన్నదన్నది ప్రాబ్లం కింద చూస్తున్నారు. కానీ ఎంత ఉందన్నది కూడా కాదు, ఎంత సాంద్రత అన్నది ఒకటి. ఆ విధంగా చూసుకుంటే ఇండియా డెన్సిటీ ఎక్కువ లేదు కంపారిటివ్లీ. అంటే ఇట్స్ నాట్ డూయింగ్ వర్స్ట్, చాలా కంట్రీలతో పోలిస్తే అంత వర్స్ట్ గా ఏం లేదు. అంటే గివెన్ దానికి ఉన్న ల్యాండ్ తో పోలిస్తే ఐ థింక్ కిలోమీటర్కి 418 ఎంతో ఉంది మనుషులు. సో డెన్సిటీ ఎక్కువ లేదు ఒకటి. ఇంకొకటి ఏజింగ్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఈ వర్కింగ్ క్లాస్ ఎవరైతే పని చేసి దేశానికి ప్రొడక్టివిటీని ఇవ్వగలరో వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో అందుకనే ఇప్పుడు ఐ థింక్ జపాన్ లో 1.78 ఎంతకో పడిపోయింది. సో ఒక సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత అంటే ప్రతి కుటుంబంలోని కనీసం యావరేజ్న 2 కంటే తగ్గిపోయింది కాబట్టి ఒక లెవెల్ దాటిన తర్వాత అది బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు అన్నట్టుగా చాలా సీరియస్ ప్రాబ్లం కింద వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇట్స్ ఏ కల్చరల్ అండ్ ఎథ్నిక్ అండ్ ఎకనామిక్ ఇష్యూ కూడా అయ్యింది. సో అందుకనే చైనాలో కానీ ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ పాపులేషన్ ఈ టిఎఫ్ఆర్ అన్నది టోటల్ ఫెర్టిలిటీ రేట్ అన్నది చాలా తక్కువగా ఉన్న సొసైటీస్ అన్ని కూడా యంగ్స్టర్స్ మీద బర్డెన్ అయ్యి, ఎందుకంటే మనకి ఏజ్ ఇది మనకి లాంగివిటీ కూడా పెరిగింది కాబట్టి ఎక్కువ మంది మనుషులు చనిపోకుండా బ్రతకటంతో పాటు అంటే ఇప్పుడు 60 years రిటైర్మెంట్ 58-60 అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు 58-60 అన్నది చాలా లైట్ అండి. ఐ థింక్ ఆస్ట్రేలియాలో 70s లోకి వెళ్ళిపోతుంది జనరల్ గా వర్క్ చేసేది. అండ్ సూపర్ యాన్యుయేషన్ అని ఇవన్నీ ఏవైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో రిటైర్మెంట్ ఏజ్ ఎవ్రీ ఇయర్ 3 months ఎక్స్టెండ్ అవుతుంది ఇక్కడ. అంటే మనకి నెక్స్ట్ 15 years లో 67-68 లో ఉండే ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్ 71-72 years కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ 10-15 years లో. అంటే ఏంటంటే ఎక్కువ ఆల్రెడీ పనిచేసే వాళ్ళు ఎక్కువ కాలం పనిచేయటము లేదంటే వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ తగ్గటము అన్నది ఒక ప్రాబ్లం అయ్యి ప్రపంచ దేశాల్లో ఇంక్లూడింగ్ చైనా దగ్గర నుంచి
ఎలా రిప్లెనిష్ చేయాలి, ఆ 2.1%కి దగ్గరగా ఎలాగ ఉండాలి అన్న ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే ఇండియాలో 1960s లో 5.9 నుంచి 6% ఉండే యావరేజ్ అదే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అన్నది. అంటే ప్రతి కుటుంబంలో 6 పుడితే 1980స్కి వచ్చేటప్పటికి 4% వస్తే ఇప్పుడు అది 2.17 నుంచి 2.2 మధ్యలో మాత్రమే ఉంది. అండ్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు టోటల్ ఫెర్టిలిటీ రేట్ రిక్వైర్డ్ అనమాట. అంటే 2.1 కన్నా తగ్గాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ తగ్గితే 2.1 2 కంటే కనుక తగ్గితే కనుక ఏజ్డ్ పీపుల్ ఎక్కువ అయ్యి పని చేసే వాళ్ళ తక్కువ అవ్వటం అన్నది జరుగుతుంది. మళ్ళీ ఏజింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అండ్ ఇంకొకటండి, మనం వరల్డ్ వైడ్ గా ట్రెండ్స్ తీసుకున్నా కానీ మీడియం వేరియంట్ గ్లోబల్ గా తీసుకుంటే ప్రొజెక్షన్స్ తీసుకుంటే కూడా నెక్స్ట్ 20-45 నుంచి 50 వరకు, అంటే నెక్స్ట్ 20-25-30 ఇయర్స్లో 2.2కి వస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు 2004లో. అండ్ ఆ రిపోర్ట్ ప్రకారం అయితే గ్లోబల్ పాపులేషన్ 9.2 బిలియన్ దగ్గర పీక్ అవుతుంది 2075 కని. అలాగే మనకి 2014లో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ డివిజన్ వాళ్ళు ఇచ్చింది 11 బిలియన్ వెళ్తుంది 2100కి, అంటే నెక్స్ట్ 8 ఇయర్స్లో అన్నట్టుగా. అంటే మనకి చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఎక్సెప్షన్ సమ్ నార్థరన్ ఆఫ్రికన్ కంట్రీస్ తప్పితే ఎడ్యుకేషన్, అవేర్నెస్, హెల్త్ ఇవన్నీ పెరుగుతున్న చోట ఆల్మోస్ట్ మేజర్గా యావరేజ్గా తీసుకుంటే అన్ని కంట్రీస్లో కూడా పాపులేషన్ అన్నది టువర్డ్స్ ఏ స్టేబుల్ నెంబర్కి వెళ్తుంది. అది నెక్స్ట్ 50-60 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్లో 9 బిలియన్ నుంచి, డిపెండింగ్ ఆన్ ఎవరు ఇచ్చారు ప్రొజెక్షన్ రిపోర్ట్ అన్న దాన్ని బట్టి 9 నుంచి 11కి మధ్యలో ఉండి స్టేబుల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ స్టెబిలిటీ అన్నది ఐ థింక్ ఐ అబ్జర్వ్డ్ ఇట్ ఇన్ ఇండియన్ పాపులేషన్ ఆల్సో అండి. సో అసలు నిజంగా ఎక్స్ప్లోజన్ అయ్యి చాలా సీరియస్ ప్రాబ్లం కింద దానికి సీరియస్ మెజర్స్ తీసుకోవాలా అన్నది ఒక ప్రశ్న కింద మనం చూడాలి డేటా చూసినప్పుడు. సో నేను అనుకోవటం అయితే అది ఐ థింక్ మేబీ ఇప్పుడు 2.172 ఉన్నా కానీ రిప్లెనిష్మెంట్ రేట్ కంటే తగ్గటం ఏ దేశానికి మంచిది కాదు. 2.1 దగ్గర స్టెబిలైజ్ అయితే కనుక ఐ థింక్ ఇట్ ఈస్ ఎ రియలీ గుడ్ మెజర్. మనం చాలా చాలా ఆ విషయంలో, ఎందుకంటే లాస్ట్ 70-80 ఇయర్స్ క్రితం 6-7 ఉన్నది 2.1కి వచ్చిందంటే ఇట్స్ ఎ రియలీ గుడ్ సక్సెస్ అన్నట్టుగా మనం అనుకోవచ్చండి. థ్యాంక్ యూ ప్రసాద్, చాలా చాలా వివరంగా చెప్పారండి. అండ్ అసలు అర్థమైపోయింది మాకు. యా, విశ్వనాథ్ గారు ఆర్ శ్రీకాంత్ గారు, యూ కెన్ కంటిన్యూ అండి. యా, శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారా? ఓకే. సో ఈ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు 2.1 అనేది ఒక సాచురేషన్ పాయింట్. సారీ అండి, నాకు మధ్యలో కట్ అయింది. 2.1 రిక్వైర్డ్ అండి. రిక్వైర్డ్ రేటు. దానికన్నా తక్కువగా అనుకుంటే ఈ జనాభా విస్ఫోటనం అనే పదాన్ని వాడాల్సిన అవసరం లేదని చాలా క్లియర్ గా మనకి అనిపిస్తుంది. సో ఇప్పుడు యూపీలో ఇప్పటికిప్పుడు వచ్చి పడినటువంటి దాన్ని ఏమంటారు, పైనుంచి ఆకాశం రాలి కింద పడిపోయేంత ఎమర్జెన్సీ ఏం రాలేదు. దానికోసం మనం పెద్ద పెద్ద బిల్లులు చేసి ఏదో అంటే ఎజెండాని ఎలా డ్రైవ్ చేయాలి, నేను ఫస్ట్ ఇనిషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను, ఎజెండాని ఎలా డ్రైవ్ చేయాలి అనేటటువంటి దాంట్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ గా ఉంటారు. ఇప్పుడు ఏంటి మాట్లాడుకోవాల్సింది, లాస్ట్ ఇయర్ అంతా కరోనాతో చాలా ఇబ్బంది పడింది మన కంట్రీ. సో ఈ ఇయర్ కూడా మనకి సెకండ్ వేవ్ లో చాలా ఇబ్బంది పడింది. దీని ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకునేటటువంటి ఈ క్వశ్చన్స్ కనుక ఎక్కువగా రేజ్ అయితే దాన్ని వేరే వాటి మీదకి ఎలా డ్రైవ్ చేసుకోవాలనే ఉద్దేశం ఒకటి. అదేవిధంగా భారతదేశంలో జీడిపి తగ్గిపోవటం కానీ, లేదంటే లక్షలాది యువత ఉద్యోగాలను కోల్పోవడం కానీ, లేదంటే ఉపాధి కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉండడం కానీ, సో ధరలు పెరిగిపోవడం కానీ, ఇవన్నీ రియల్ టైమ్ ఇష్యూస్. దాంతో పాటుగా ముస్లిమ్స్ మీద లేదంటే దళితుల మీద చేసేటటువంటి అప్రెషన్, ఈ విధమైనటువంటి విషయాలన్నీ కనుక బయటికి చర్చలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కొంత సమస్యగా ఉంటుంది. కాబట్టి సో ఈ విషయాల్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి
అన్ని రకమైన వనరుల్లో ఇది ఒక మేజర్ ఆయుధంగా నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. కేవలం ఇది ఎలక్షన్ స్టంట్ మాత్రమే అని మనం అర్థం చేసుకుని కనుక మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే గనకనైతే మనకి తెలిసిపోతుందన్న విషయం చెప్పాలనుకుంటున్నా. యాహ్! శ్రీకాంత్ గారు, నాకు కూడా ఒక ప్రశ్న ఉందండి. ఏంటంటే మీరు ఇందాక ఇది కాన్స్టిట్యూషనల్‌గా నిలబడడం కష్టం అంటున్నారు గదా! ఇప్పుడు కొన్ని మెజర్స్ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం తీసుకుంటాము అని చెప్పి గూడా కొన్నిసార్లు ఫండమెంటల్ రైట్స్‌ని ఓవర్ రైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో యాహ్! ఒకసారి ఇది బ్రీఫ్‌గా ఉంటుందండి నా వర్షన్. ఫండమెంటల్ రైట్స్ ని ఓవర్ రైడ్ చేయరు, ఎక్సెప్షన్స్ యాహ్! చేస్తారు. యాహ్! ఓవర్ సో రైడ్ అలానే ఇది కూడా కాన్స్టిట్యూషనల్లీ వాలిడ్ అనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేయగలం? ఇలాంటి లా కాన్స్టిట్యూషనల్లీ వాలిడ్ అయినప్పుడు ఇది వెళ్ళిపోతున్నప్పుడు విశ్వనాథ్ గారు చెప్పిన ప్రకారం, ఆయన ప్రకారం ఇది అందరికీ ఒకేలాగా వర్తించదు. వాళ్ళు సెలెక్టెడ్ గ్రూప్స్ ని మాత్రమే టార్గెట్ చేసి ఇది ఇంప్లిమెంట్ చేస్తారంటున్నారు. అది ఎలా జరుగుతుంది? ఒక లా అన్నది పాస్ చేస్తే అందరికీ ఈక్వల్ గానే ఉంటుంది కదా! అది ఎలా ఎస్కేప్ చేయగలుగుతారు అన్నది నా ప్రశ్న అండి. I'll add one point and before he answers. I think ఇది ఆల్రెడీ ఉన్నట్టుంది కదా కొన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. ఐ థింక్ 3 ఎంతో లిమిట్ ఉంటుంది కదా, 1, 2, 3 ఆల్రెడీ. పంచాయతీలో ఉంది. సో అక్కడ మరి మానవ హక్కుల ఉల్లంఘన లేదంటే సో అక్కడ రాలేదు కదా, అక్కడ పాసిబుల్ అయింది కదా. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇన్సెంటివైజ్ చేసి, అంటే అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేసి ఎక్కువ ఉన్న వాళ్ళకి డిజిన్సెంటివైజ్ ఏదో అంటారు కదా, అలా చేయటం వలన పాజిటివ్ డిస్క్రిమినేషన్ పాసిబుల్ అయినట్టుగా. ఐ థింక్ ఈ కెన్ ఆన్సర్. ప్రాబ్లీ ఏం చేయొచ్చు అంటేనండి, ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఏమనొచ్చు అంటే మా మూడో పిల్ల కాదు, మా తమ్ముడు రెండో అబ్బాయి కింద పెంచుకుంటాడు అన్నట్టు ఏదో చెప్పేయచ్చు కవర్ చేయడానికి. ఎలక్షన్స్ లో నిలబడేదని చెప్తున్నాను నేను. అది హైపర్ ఈ రూల్ ఎలక్షన్స్ లో పెట్టుకోవట్లేదు కదా. పెడితే వాళ్ళే చెప్పిన నివాస్ ఏంటంటే వాళ్ళే నిలబడటానికి ఉండదు. లైట్ తీసుకుంటారు ఒకవేళ ఉన్నాయి ఇలాంటి రూల్ ఉన్నా. లేదు, దానికి వర్తించేటట్టుగా ఏం లేదు. కొత్తగా వచ్చిన పిల్ల అదేం లేదు. ఓకే, శ్రీకాంత్ గారు, కెన్ యు ఆన్సర్ మై క్వశ్చన్ అండి? అంటే ఇప్పుడు ఏదన్నా స్టాట్యూట్ అంటే ఏదన్నా చట్టం చేసినప్పుడు దానిలో రేషనాలిటీ అనేది, టెస్ట్ ఆఫ్ రేషనాలిటీ అనేది కంపల్సరీగా జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఫండమెంటల్ రైట్స్ కి ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు టెస్ట్ ఆఫ్ రేషనాలిటీ జరుగుతుంది. అట్లాగే అంటే రేషనల్ నెక్సెస్ విత్ ద ఆబ్జెక్ట్ అంటారు దాన్ని, అంటే నేషనల్ నెక్సెస్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్ట్. ఓకే, సో దీని వెనకాల వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ బ్రింగింగ్ ఇన్ దిస్ లా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2, మీరు ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు, దిస్ ఇస్ సెకండ్. మీరు సాధించాలి అనుకునే దానికి మీరు ఇంప్లిమెంట్ చేసేదానికి కాన్ఫ్లిక్ట్ ఉందా అనేది ఇలాంటి వేరియస్ టెస్ట్ జరుగుతాయి అన్నమాట ఒక చట్టం వ్యాలిడిటీ చూసేటప్పుడు. సో గోయింగ్ విత్ ద రూల్స్ ఆఫ్ దిస్ టెస్ట్ ఆఫ్ లీగాలిటీ ఆఫ్ ఎనీ స్టాట్యూట్, ఇది నిలబడదు అని నేను ఎందుకు అన్నాను అంటే, ఫండమెంటల్ రైట్స్ లోని 14 and 21 స్పెసిఫికలీ రెండింటితో వైలేషన్ ఉంది కాబట్టి, అండ్ వీళ్ళ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్ట్ ఏంటి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ ఎ పాపులేషన్ రేషియో, దట్ ఈస్ నాట్ ఎనీ ఆబ్జెక్ట్. సో కాబట్టి ఆ ఆబ్జెక్ట్ క్లారిటీ లేనంత వరకు మనం చేయలేం. అంటే ఒకవేళ వేరే ఇప్పుడు సిఐ ఎన్ఆర్సీ వచ్చినప్పుడు కూడా ఆబ్జెక్ట్ అండ్ ఇంటెంట్ ఆఫ్ ద యాక్ట్ అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేదానికి సరిపోలేదు అనడానికి మన రీజన్ ఏంటి, నేను ఒక లాజిక్ చెప్పాను అప్పట్లో. ఇది ఎథీస్ట్ ని డిస్క్రిమినేట్ చేస్తుంది. రిలీజియస్ పర్సిక్యూషన్ అన్నారు వేరే కంట్రీస్ లో, మరి ఎథీస్ట్ అయిన వాడు హిందూ కానీ బుద్ధిస్ట్ కానీ సిక్ ఇట్లాంటివి ఏమి కాకపోతే నేను ఎథిస్ట్ అంటాను, నేను ముస్లిం బట్ బార్న్ ముస్లిం బట్ ఎథిస్ట్ నేను, సో ఐ విల్ బి పర్సిక్యూటెడ్ కదా, యు ఆర్ డిస్క్రిమినేటింగ్. అవును. సో యాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ అండ్ ఇంటెన్షన్ ఏంది అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. కమింగ్ టు ద లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎందుకని అది వ్యాలిడ్ అవుతుంది అంటే, అది స్పెసిఫిక్ టు వన్ పర్టికులర్ డొమైన్. ఏంటి, మళ్ళీ అది ఎమ్మెల్యేలకి ఎంపీలకి తీసుకొని వస్తే అది అసలు నిలబడదు. అండ్ వేరే గవర్నమెంట్ జాబ్స్ కి తీసుకొస్తానంటే అది అసలు నిలబడదు. లోకల్ బాడీస్ లో ఏంటి, ఒక చిన్న కమ్యూనిటీలో ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఆ ఒక్క పర్సన్ కి ఉన్నారనుకోండి,
అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పాపులేషన్ కంట్రోల్ కి ఒక ఇన్సెంటివ్ లాగా అది చూపిస్తారు. అండ్ ఇది అందరికి కామన్ గా అప్లై చేసేయడం అనేది జరగదు. అక్కడ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఉంది, దానిలో ఏం చేయాలనుకుంటున్నా స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఉంది. ఆ లిమిట్ పెట్టిన దాని వెనకాల ఒక రేషనాలిటీ ఇచ్చారు, అండ్ దట్ రేషనాలిటీ క్వాలిఫైడ్. అంతే తప్ప యూ కెనాట్ కంపేర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ని పాపులేషన్ ఓవరాల్ కంట్రోల్ చేయడానికి అనేది అంతా మనం కంపేర్ చేయలేం. వీటన్నిటికీ పక్కన ఇది లీగల్ పొజిషన్ ఎట్లా ఉంటే ఇప్పుడు కొన్ని లాజిక్స్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ మ్యాటర్ తీసుకోండి. 49% రిజర్వేషన్ క్యాపింగ్ ఉంది, 50% దాటకూడదు రిజర్వేషన్. వెరీ గుడ్, 50% దాటకూడదు. ఏంది లాజిక్ మీద బేస్ చేసుకొని ఇచ్చారు. ఆ లాజిక్ ఏంటి? రిజర్వేషన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనేది లాజిక్. అక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, కానీ ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ కింద ఇచ్చారు. అండ్ ఎక్సెప్షన్ కెనాట్ సూపర్సీడ్ మెజారిటీని ఎక్సెప్షన్ మించలేదు అనే లాజిక్ ని తీసుకొని వచ్చి 50% క్యాపింగ్ పెట్టారు, 50% దాటకూడదు అని. ఈ రూల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అప్లై అవుతుందా? ఎందుకంటే అక్కడ 90% పాపులేషన్ SC ST, 10% బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫార్వర్డ్ కాస్ట్ అందరు కలిపితే. సో అక్కడ పాపులేషన్ రేషియో చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తంలో యావరేజ్ తీసుకున్నా కానీ ఇట్ విల్ బి మోర్ దెన్ 80%. అన్ని స్టేట్స్ కలుపుకొని యావరేజ్ తీసినా కానీ 80-85% కన్నా ఎక్కువ ఓన్లీ ట్రైబల్ కమ్యూనిటీస్, షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ కలిపి ఉంటుంది. అక్కడ మీరు తీసుకొని వెళ్ళి 50% క్యాపింగ్ ని కానీ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, యు ఆర్ రిజర్వింగ్ 50% టు ద 10% ఆఫ్ ద పాపులేషన్, అండ్ యు ఆర్ కన్ఫైనింగ్ 49% టు 85% ఆఫ్ ద పాపులేషన్, విచ్ ఈస్ ఎ ఫెయిల్డ్ లాజిక్ అక్కడ. కాబట్టి ఈ స్టాట్యూట్స్ ని అందుకని ఆబ్జెక్ట్, ఇంటెన్షన్, ఇంప్లిమెంటేషన్, ఎఫెక్ట్, దాని ఎఫెక్ట్ కూడా ఒకవేళ ఆబ్జెక్ట్ అండ్ ఇంటెన్షన్ తో ఇన్కన్సిస్టెంట్ గా ఉండి కాన్ఫ్లిక్ట్ లో ఉంటే అది ఇన్వాలిడ్ అవుతుంది, కాన్స్టిట్యూషనల్ ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, జడ్జెస్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఏదో తీస్తారు. మళ్ళీ రివ్యూకి వెళ్ళినప్పుడు లేకుంటే ఇంకా లార్జర్ బెంచ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒపీనియన్స్ మారుతాయి. జడ్జ్మెంట్స్ అనేది, ప్రెసిడెంట్స్ అనేది అవి ఏం ల్యాండ్ మార్క్స్ కన్క్లూజివ్ కాదు. అవి ఇట్ కెన్ చేంజ్ అకార్డింగ్ టు ద టైమ్. ఇప్పుడు వీటన్నిటికీ పక్కన పెడితే వాట్ ఈస్ ద పాలిటిక్స్ బిహైండ్ దిస్ అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఇది ముస్లిమ్స్ ని టార్గెట్ చేసేది కాదండి. I'll tell you what is the actual story in my opinion. Maybe you may agree or disagree with my opinion. కానీ మీరు నా భావాన్ని, నా ఒపీనియన్ అగ్రీ చేయకపోయినా ఐ టెల్ వాట్ ఐ ఫీల్. ఇది ముస్లిమ్స్ ని టార్గెట్ చేయడానికి అనేది నేను అనుకోవట్లేదు. అక్రాస్ ద కాంటెక్స్ట్ నేను అనుకోవట్లేదు. ముస్లిమ్స్ ని కాకుండా ఇది SC ST OBC కమ్యూనిటీస్ ని టార్గెట్ చేయడానికి. ఎందుకు అంటే మీరు RSSలు, BJPలు వేసే స్ట్రాటజీలు అన్ని ఏంది అంటే ముస్లిం అనేది ఒక కామన్ ఎనిమి, ఇండియా మొత్తంలో ఒక కామన్ ఎనిమి ఎంచుకున్నాడు. ఎందుకని? మీ ఊర్లో మీ ఇంటి పక్కన ఉంటాడు ముస్లిం. అదే క్రిస్టియన్ ఎంచుకున్నారు అనుకోండి, వాడు ఎక్కడో కేరళలో ఉంటాడు, గోవాలో ఉంటాడు, ఇక్కడ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో అక్కడెక్కడ ఉంటాడు, నార్త్ ఇండియా పోతే సిక్ ఎంచుకున్నారు అనుకోండి, వాడు ఒక స్టేట్ లో ఉంటాడు. జైన్, బుద్ధిస్ట్ ఇట్లాంటి కమ్యూనిటీస్ మొత్తం కూడా మీకు ఇండియా మొత్తంలో కామన్ గా ఉండరు. ముస్లిం కామన్ గా ఉంటాడు, ప్రపంచవ్యాప్తంగా ఉంటాడు, వేరే కంట్రీస్ లో ఉంటది, డామినెంట్ ఇది ఉంది, అండ్ హిస్టరీ కూడా ఉంది. కాబట్టి ముస్లిమ్స్ ని ఇదిగో వీళ్ళు చూడు ముస్లిమ్స్ బాంబ్ బ్లాస్ట్లు చేసేది వీళ్ళే, పాపులేషన్ వీళ్ళదే, అన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళదే అని చెప్పి దాని రియాక్షన్ ఎవరి నుంచి వస్తుంది? ముస్లింలు ఎలా చేస్తున్నారు, ముస్లింల వల్ల దేశానికి నష్టం జరుగుతుంది, ముస్లిం పాపులేషన్ వల్ల జరుగుతుంది. ఈ ప్రాపగండా వల్ల రియాక్షన్ ఎవరిలో వస్తుంది? ముస్లింలో డిఫెన్స్ వస్తుంది, బట్ రియాక్షన్ ఎవరిలో వస్తుంది? నో ముస్లిమ్స్ లో రియాక్షన్ రాదండి, ముస్లిమ్స్ లో డిఫెన్స్ వస్తుంది. రియాక్షన్ ఎవరిలో వస్తుంది? హిందూస్ లో రాదు, SC ST OBC లో వస్తుంది. నేను RTI వేసి అడిగా వెదర్ షెడ్యూల్ కాస్ట్ ఆర్ హిందూ, దే డిడ్ నాట్ ఆన్సర్. వెదర్ ట్రైబ్ ఆర్ హిందూ, దే సెడ్ నో, ట్రైబ్ ఆర్ నాట్ హిందూ. I asked whether OBC are Hindu, no, they said Government of India said OBC are not Hindu. Then who is Hindu? Constitutionally only upper caste. Constitutionally, no, not even upper caste. Constitutionally nobody are Hindu, లీగల్లీ నోబడి ఆర్ హిందూ. పాపులేషన్ లో SC అనగానే ఇది హిందూ, ST అనగానే ఇది హిందూ, BC అనగానే ఇది హిందూ అని డిఫాల్ట్ గా రాసుకుంటారు. ఇట్స్ ఇల్లీగల్, ఆర్బిటరీ. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళకి ఎవరికి మతం లేదు, వీళ్ళందరూ హ్యూమనిస్టులు, ఎథిస్టులు, బుద్ధిస్టులు,
వీళ్ళందరూ నాన్ గాడ్ బిలీవర్స్. ఒక 200 ఏళ్ల క్రిందకి వెళ్ళి చూసుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ హిందూవైజ్ చేస్తున్నారు, ఈ మతంలోకి లాక్కొస్తున్నారు. ఎలాగా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా పేరు శ్రీకాంత్ అండి, నాకు మతం లేదు, నేను ముస్లిం అవ్వాలనుకుంటున్నాను. ఎలాగవుతాను? ఓ మౌలానా నా దగ్గరికి వచ్చి, అర్రే బాబు మా ఖురాన్ లో చూడు ఇంత గొప్ప సందేశం ఉంది. ఓకే, వెదర్ ఐ అగ్రీ ఆర్ నాట్ ఈస్ డిఫరెంట్, ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. నా గొప్ప సందేశం ఉంది, ఈ ఖురాన్ లో ఇంత గ్రేట్ ఇది, కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చేసి అన్నప్పుడు నేనేం చేస్తాను? వెళ్ళి ఓకే నేను ముస్లిం అవ్వాలనుకుంటున్నాను బాబు, నన్ను చేసేయి అంటే మీరేం చేస్తారు? కల్మా చదవమంటారు. కల్మా చదివేస్తే నేను ముస్లిం అయిపోతా. దెన్ ఐ విల్ స్టార్ట్ అవును. లైఫ్ యాజ్ ఎ ముస్లిం. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియన్ ఫాదర్ కేమ్ టు మీ, వచ్చి బాబు మాకు క్రిస్టియానిటీలో జీసస్ ఇలా చెప్పాడు అనగానే నేనేం చేస్తాను? ఓహో నేను క్రిస్టియన్ అయిపోతాను అని చెప్పేసి నేను బాప్టిజం తీసుకుంటాను. లేదా ఏదో ప్రాసెస్ ఉంటుంది, నీళ్ళల్లో ముంచుతారు, ఏదో చేస్తారు, నేను క్రిస్టియన్ అయిపోతాను. నా నేను ఇప్పుడు సబిహా ఉంది, సబిహా ఈజ్ ఎ ముస్లిం బై బర్త్. ఓకే, యు ఆర్ నాట్ హిందూ. నా సబీహాకి నేను వచ్చి సబీహా నువ్వు హిందూయిజంలోకి వచ్చి ఇక వేదాల్లో ఇలా ఉంది, పురాణాల్లో ఇలా ఉంది అని చెప్పేసి నేను సబీహాని రమ్మంటాను. సబీహా కెన్ షీ బికమ్ హిందూ? దెర్ ఇస్ నో ప్రాసెస్. హిందూ అవ్వడానికి హిందూయిజంలోకి కన్వర్షన్ లేదు. సో యూ కెన్ నాట్ మేక్ సంబడి హిందూ. సబీహా హిందూ అవ్వలేదు, నంబర్ 1. ఓకే, అప్పటికి కూడా సబీహాని నేను ఏదో చేసి సబీహాని అవిపెట్టి మోసం చేస్తూ ఏదో చేసి హిందూ అవ్వడానికి కన్విన్స్ చేశాను. సబీహా కూడా కన్విన్స్ అయిపోయింది, నేను వచ్చేస్తాను అంది. ఇప్పుడు సబీహాకి హిందూయిజంలోకి వచ్చిన తర్వాత ఏ కులం ఇస్తారండి మీరు? ఎస్సీని చేస్తారా, ఎస్టీని చేస్తారా, రెడ్డి చేస్తారా, కమ్మ చేస్తారా, బ్రాహ్మణ్ చేస్తారా, ఏం చేస్తారు? కులం లేనిది హిందూయిజం లేదు. సో కుల వ్యవస్థని కాపాడుకోవడానికి హిందూయిజం కావాలి. హిందూయిజం ఎలా వస్తుంది? ముస్లింలందరూ దొంగలు, ముస్లింలందరూ దగులుబాజీలు, ముస్లింలందరూ టెర్రరిస్టులు అని చెప్పి ప్రాపగండా చేస్తే అర్రే అవునవును కదా అని చెప్పేసి ఇదిగో ముస్లిం అనుకుంటా నాకు తెలియకుండా నేను హిందూనవుతా. దిస్ ఈస్ ద స్ట్రాటజీ. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీని టార్గెట్ చేసి హిందువులుగా తయారు చేయడానికి ముస్లింలని కామన్ ఎనిమీగా ఎంచుకొని ఇలాంటి గేమ్స్ అన్ని ఆడుతూ ఉంటారు. దిస్ ఈస్ ద పాలిటీ దట్ ఐ అండర్స్టాండ్. ఓకే, అంటే లీగల్ గా కన్వర్ట్ అవ్వచ్చు కదండి. ఇప్పుడు యేసుదాస్ గారు సింగర్, యా లీగల్ గా హిందూయిజం అంటే ఇప్పుడు హీరోయిన్ నయనతార ఉంది, తను హిందూయిజం ని తీసుకుంది ఎగ్జాంపుల్ గా. సో లీగల్ గా అవ్వచ్చు, కానీ మీరు యాజ్ అ కల్చర్ గా అవ్వలేరు అంటున్నారా? కల్చర్ గా లేదు, హిందూగా ఎవరు అవ్వలేరు, బై బర్త్ ఉంటుంది. లీగల్ గా అంటే నేను హిందూయిజం ప్రాక్టీస్ చేస్తాను, అలౌ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి అఫిడవిట్లు ఇస్తారు. వెదర్ అఫిడవిట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ ధర్మ. ఓకే, కానీ గర్వాప్సి అది చేసినప్పుడు మరి ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఏదో హోమాలు చేస్తున్నారు కదా. గర్వాప్సి చేసినప్పుడు ఆడ కులం ఇస్తారు. ఈ ఫారిన్ కంట్రీస్ లో ఈ ఇస్కాన్ వీళ్ళు కొంతమంది ఫారినర్స్, వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్, వీళ్ళందరూ కూడా చాలా కంట్రీస్ లో నేను చూస్తా ఉంటా, మేము హిందూయిజం అని అంటా ఉంటారు. వాడి కాస్ట్ ఏంది? వాడికి ఇండియన్ హిందూ అమ్మాయి కావాలంటే ఏ కులంలో చేసుకుంటున్నాడు? ఇది ఫండమెంటల్ గా ఈ క్వశ్చన్స్ రేజ్ చేయకూడదు. ఈ క్వశ్చన్స్ రేజ్ చేస్తే ఏమవుతుందంటే నీకు అసలు తెలియదు అసలు కులం అంటే ఏంది, వర్ణం అంటే ఏంది, పురాణాల్లో నీకు తెలియదు, గుణకర్మ వివేచన అని చెప్పి శ్లోకాలు చెప్తారు. దానికి మళ్ళీ మనం కానీ కౌంటర్ క్వశ్చన్ అడిగామంటే నువ్వు ఎథిస్ట్వి, నీకేం తెలియదు అంటారు. అంటే కొత్త కులాలు ఇవ్వడానికి మన దగ్గర కొత్త కులాలు ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల. మీరు తమిళ కాపు అనే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో అంటే తమిళ కాపు అనే కులం ఒకటి ఉంది యాక్చువల్ గా. అది కొత్త కులం అది యాక్చువల్ గా. చాలా ఉంటాయి. కులం కెన్ బి క్రియేటెడ్, వర్ణం కెనాట్ బి క్రియేటెడ్ కదా. జనరల్ గా రాజ్యాంగంలో వర్ణ వ్యవస్థ లేదు కదండి. యాక్చువల్ విషయం ఏంటంటే కొత్త జాయిన్ అయ్యే వాళ్ళకి కొత్త కులం ఇస్తారు. ఏ విధంగా ఇప్పుడు నేను ఇదే చెప్పా కదా, తమిళ కాపు అనే కులం వచ్చింది కొత్తగా, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎవరికి. సో అట్లాంటి వాళ్ళు కొత్త కులం ఇస్తే అప్పర్ కాస్ట్ లోనే, ఓసీలోనే ఇవ్వాలి. అది దానికి ఏమన్నంటే ఇప్పుడు దానికి ఆన్సర్ లేదు విశ్వనాథ్ గారు. ఇప్పుడు నాన్ హిందూ అయితే ఏ కాస్ట్ ఇస్తారనే దానికి ఆన్సర్ లేదు. అందుకనే ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి.
ఉన్న వాళ్ళని హిందువులుగా తయారు చేయాలి. ఎలా చేస్తారు? మేమందరం ఇప్పుడు నేను ఏథిస్ట్ అయిపోయాను, హ్యూమనిస్ట్ అయిపోయాను, నేను హిందూ అవను. ఎలా చేస్తారు? మీ పాపులేషన్ పోతుందిగా. ఇప్పుడు ఎలాగో జనాభా అదే మత మత మార్పిడి ఇలాంటి డిస్కషన్ వచ్చింది కాబట్టి అంటే ఫిబ్రవరి నెలలో అనుకుంటండి ఈ ఇయర్ లో ఒక రీసెర్చ్ వచ్చింది, పిఈడబ్ల్యూ రీసెర్చ్ అని చెప్పి గ్లోబల్ గా కొంచెం రిప్యూటెడ్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేశారంటే గత ప్యూర్ 10 రీసెర్చ్. సంవత్సరాలు ప్యూ రీసెర్చ్ వచ్చింది. దీంట్లో గత అంటే 10-15 అంటే 30 సంవత్సరాల నుంచి కూడా డేటా తీసుకున్నారు. సో ఒక సర్వే చేస్తే వాళ్ళు ఏమన్నారంటే జీరో అంటే హిందూగా పుట్టి వేరే రిలీజియన్ మారిన వాళ్ళ సంఖ్య కంటే వేరే రిలీజియన్ లో పుట్టి హిందూగా ప్రకటించుకుని వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళే పెరిగారు యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం మతంలో గనక ఉండి అంత బర్త్ అంటే బై బర్త్ ముస్లిం అయ్యి వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళు 0.3%, వేరే మతం నుంచి ముస్లింకి వెళ్ళిన వాళ్ళు అంటే సేమ్ 0.3% ఉంటే, హిందూగా పుట్టి వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళు 0.7% ఉంటే, వేరే మతం అంటే ఏథిజం కూడా ఒక నో రిలీజన్ కూడా ఒక ఒక పారామీటర్ కింద మతం తీసుకున్నారు. కింద చేశారా? ఓకే. అదరు నో రిలీజన్ రెండు తీసుకున్నారు. సో హిందూగా పుట్టి వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళు 0.7% అయితే, వేరే మతంలో పుట్టి హిందూ మతంలోకి వచ్చిన వాళ్ళు 0.8% అయింది. సో గర్వాపసి నిజంగా ఉంది ఇండియా. ఇది యాక్చువల్ గా సర్వే శాంపుల్ సైజ్ కూడా చాలా పెద్దది. శాంపుల్ సైజ్ కూడా చాలా పెద్దది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా రెండు దగ్గరలో మొత్తం తీసుకున్నారు కాబట్టి, సో దీన్ని మనం యాక్చువల్ గా అథెంటికేటెడ్ సర్వే కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక దగ్గర దగ్గర 6 నెలల పాటు జరిగిన సర్వే. ఒక నవంబర్ 2019 లో స్టార్ట్ చేసి గ్రోత్ ఏమైనా అంటే గ్రోత్ డిస్ట్రిబ్యూట్ అయి ఉందా అక్రాస్ స్టేట్స్, లేకపోతే కొన్ని గర్వాప్సీ ఉన్న స్టేట్స్ లో ప్రొనౌన్స్డ్ గా ఉంది? గర్వాప్సీ ఉన్న స్టేట్ లో ఎక్కువ ఉంది. అచ్చా అచ్చా. ఒక 10,000 పాపులేషన్ లో చేసి ఉంటారు ఈ సర్వే. హలో, హాయ్ అండి, నేను గోవింద్. హలో గోవింద్ గారు. యా చెప్పండి. నాకు ఒక ప్రశ్న కాదు, నేను ఒక చిన్నది క్లారిఫికేషన్ ఇస్తాను. ఇంతకు ముందు గర్వాపసి అన్నారు కదా, గర్వాపసి అంటే ఏంటంటే అంతకు ముందు హిందూయిజంలో ఉన్నవాడే ఇతర మన క్రిస్టియానిటీ తీసుకొని వాపస్ వస్తున్నాడు అనమాట. ఈజ్ కమింగ్ బ్యాక్. అందువల్ల ఏంటంటే ఆ గర్వాపసి అనే అతనికి ఏ కులం వస్తుంది అన్నది ప్రశ్న కాదు, ఎందుకంటే అంతకు ముందు ఏ కులం ఉంటుందో అదే కులం ఇస్తారు. అంటే మీరు పాత కంపెనీకి మళ్ళీ వెళ్తే మళ్ళీ అదే పొజిషన్ లో పెడుతుంటారు అట్లాగా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తీసుకునే పారామీటర్ ఏంటంటే, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ హిందువులే, వీళ్ళందరూ వేరే మతంలోకి మార్చబడ్డారు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు అమెరికా హిందూ మతం తీసుకుంటే అది గర్వాపసిగా ఉంది. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు బాబర్ ఉన్నాడు అనుకోండి, ఇండియాలోని అక్బర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు హిందువులు కాదు కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. నేను అదే చెప్తున్నా, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ హిందువులే, హిందూ మతమే. సో వాళ్ళు హిందూ మతాన్ని స్వీకరిస్తే అమెరికన్ ఎగ్జాంపుల్ అందుకని చెప్తాను, పాపులర్ పర్సన్ కాబట్టి. ఒక క్వశ్చన్ చెప్పనా, ఇండియాలో ఉండే ముస్లిం పాపులేషన్ లో చాలా మైక్రో మైనారిటీ పాపులేషన్ మాత్రమే బయట నుంచి వచ్చిన వాళ్ళు. అవును, ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ ఉండే వాళ్ళు. ఇప్పుడు ఇండియాలో ఉండే ముస్లిం పాపులేషన్ ఇండియన్ ఒరిజినల్స్ వాళ్ళు. మీకు ఫస్ట్ కన్వర్షన్ మీకు లార్జ్ స్కేల్లో ఆల్మోస్ట్ 5 లక్షల మంది ఒకేసారి సౌత్ ఇండియాలో కన్వర్ట్ అయ్యారు. తమిళనాడు, మద్రాస్ నుంచి హైదరాబాద్ స్టేట్, అంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్ లేదనుకోండి, ఆల్మోస్ట్ మహారాష్ట్ర, మరాఠీ, కర్ణాటక, తమిళనాడు రీజన్ నుంచి మీకు ఆల్మోస్ట్ 5 లక్షల మంది ఒకేసారి మాస్ కన్వర్షన్ జరిగింది. అది ఎప్పుడు మీకు అసలు మీకు అది ఎప్పుడు, అది తైమూర్ పీరియడ్, అంటే ఆల్మోస్ట్ 9th century 10th century 9th century అనుకుంటా. తైమూర్ పీరియడ్ లో వాళ్ళు వెళ్ళి చేశారు. దాని ప్యాక్ట్ కూడా ఉంది. ఇంగ్లాండ్ లో 17th centuryలోను 18th centuryలోను దాని మీద రీసెర్చ్ ఒకటి ఇంగ్లీష్ కన్వర్షన్ కాపీ వచ్చింది. అది ఉంది, నాకు దాని రెఫరెన్స్ మర్చిపోయాను.
బేసికలీ ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఈ షెడ్యూల్ కాస్ట్ పాపులేషనే మేజర్గా వెళ్ళింది. అప్పుడు అవుట్ కాస్టెడ్ గా ఉండేవాళ్ళు కదా, ఇల్లులు ఉండేవి కాదు, బయట ఊరు బయట ఉండేవాళ్ళు, కొండలు గుట్టలు. సో ఈ పాపులేషన్, ఈ 5 lakh పాపులేషన్ కూడా తైమూర్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని, మేము ముస్లిమ్స్ అయిపోవడానికి కూడా రెడీ అయ్యాము, మాకేం మతం లేదు అంటే తైమూర్ అన్నాడు, అరే మీరు వాళ్ళది సేమ్ రిలీజన్ కదా, ఇక్కడ వాళ్ళే కదా, మరి మీరెందుకు మా దగ్గరికి వస్తున్నారు అంటే, మేము వీళ్ళ రిలీజన్కి మేము ఒప్పుకోము, వీళ్ళ ధర్మానికి మేము ఒప్పుకోము. వీళ్ళందరూ ప్రిడామినెంట్ గా ఎథిస్ట్ బుద్ధిజం లో ఉండేవాళ్ళు, బుద్ధిస్ట్ ఎథిజం లో కూడా మళ్ళీ వజ్రయాన మహాయాన అదో పంచాయతీ. ఎథిస్ట్ బుద్ధిస్ట్ గా ఉండేవాళ్ళు వీళ్ళందరూ, వాళ్ళని డిస్క్రిమినేట్ చేసి అవుట్కాస్ట్ చేశారు. సో అప్పుడు మాస్ కన్వర్షన్ జరిగింది ఆన్ సమ్ కండిషన్స్. ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వెపన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ వెపన్, ఈ రెండు కూడా కండిషన్స్ అన్నమాట. ఈ రెండు మాకు ఇస్తే మేజర్ గా సెక్యూరిటీ అండ్ వెపన్ పెట్టుకునే రైట్ మాకు ఇస్తే మేము మీతో కన్వర్ట్ అయిపోతాం అని చెప్పి అప్పుడు మాస్ కన్వర్షన్ జరిగింది ఒకసారి. అట్లా కన్వర్ట్ అయిన వాళ్ళు అక్కడి నుంచి పాపులేషన్స్ పెరిగిన ట్రేసెస్ ఉన్నాయి మనకు. ఇంకో విషయం ఏంటంటే, అంటే ఈ మధ్యన ఇంకో వాదన ఏమనిపిస్తుందంటే, ప్రపంచం అంతా కూడా హిందూయిజం ఉండేది, మెక్సికోలో మైడ్ ఉండేవాడు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇదే మన హిందూయిజం ఉండేది. కావాలంటే మీరు నేపాల్లో చూసుకోండి, కాంబోడియాలో చూసుకోండి, మైడ్ మెక్సికో పరిపాలన, ఆస్ట్రేలియా అంటే అస్త్రాలయ అని. రైట్ అంటే ఈ మధ్యన అంటే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏంటి మన హిస్టారికల్ గా మానవాళి ఎక్కడి నుంచి వచ్చింది, ఆంథ్రోపాలజీ ఇవన్నీ మానేసి హిందూయిజం అంటే ఒక మతం ఎగ్జిస్ట్ అయ్యింది అన్నది ప్రచారం ఎక్కువ జరుగుతుంది అన్నమాట ఈ మధ్యన. అది వాళ్ళు బుద్ధిజాన్ని తీసుకొచ్చి హిందూయిజం అని చెప్పి అంటగట్టేసుకుంటున్నారు అనమాట. అవునవును, అంటే అది మీన ఇక్కడ మన నేపాల్ దగ్గర నుంచి ఈ కింద వరకు బుద్ధిజం అప్పట్లో ఉండేది. మన ఎవరో ఋషిమిత్ర శృంగుడు వచ్చినప్పుడు అది పక్కన పెట్టేసండి. ఈవెన్ మెక్సికో, అమెరికా, ఆస్ట్రేలియా, మన గ్రీక్ దేశాలు అన్ని కూడా హిందూయిజం ఉండేది. కావాలంటే మీరు హిస్టరీ చేసుకోండి అన్నమాట. మరి మెక్సికోలో ఈ మయాన్స్ లీడర్ అయిన మయుడా ఎవడో ఉన్నాడు, వాళ్ళు మరి ప్రతి రోజు సాయంత్రం ఒకళ్ళు గుండె ఇచ్చేసేవాళ్ళు కదా దానం కింద, మన్నాడు సూర్యుడు వస్తాడా రాడు అని చెప్పని, రావాలని చెప్పని. అలాంటివి కూడా ఓన్ చేసుకున్నారు మరి ఇలాంటి మెసేజ్లు పెట్టేవాళ్ళు. అంటే అలాంటి ప్రాక్టీస్ అప్పటి మయుడు హిందూ మతంలో ఉందని చెప్పారు. మీకు అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? అస్త్రాలయ అనే పదాన్ని ఫస్ట్ మన సృష్టించాం. మీరు పెట్టినట్టున్నారు కదా జోక్ గా అది. అవును, మన గ్రూప్ మెంబర్స్ అస్త్రాలయ అనేది ఒక ప్యారడీ కింద క్రియేట్ చేస్తే అది యాక్చువల్ గా ఒరిజినల్ అయిపోయింది. అవును నాకు గుర్తుంది. ఏదో రిడిక్యులస్ గా ఏదో పెడితే ఎవరో, అవునండి ఏదో పెడితే, ఏది కాందహార్ గాంధారం కాదు, వేరేదేదో ఇట్లా రిడిక్యులస్ గా పెడితే ఇది పెట్టారు. అవును, ఆస్ట్రేలియా కూడా అప్పట్లో అస్త్రాలయం అనేవాళ్ళు. అలాగే మొన్న ఒకసారి కుమారఖండం అని ఒకటి ఉండేది, అది మునిగిపోయింది. అది అని మునిగిపోక ముందు మొత్తం అంతా కూడా ఈ కుమారఖండం ఏమో ఇది ద్రవిడనాడు మైథాలజీ అంతాను. రైట్ అది ఇంకొక పాయింట్, ద్రవిడియన్ అంట, అదో అసలు అది ఇంకో కథ ఆల్టుగెదర్ అది. ఇప్పుడు యాక్చువల్ ఇంకోటి ఏం జరుగుతుందంటేనండి, ఈ కులాలు వర్ణాలని చెప్పారు ఇంతకుముందు. మన శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు కదా, వర్ణము అని, కులాలు ఏ కులం ఇస్తారని చెప్పేసి. యాక్చువల్ గా బై డిఫాల్ట్ రియల్ గా కనుక గర్భవాపసి కాకుండా ఎవరన్నా బయట నుంచి వచ్చి హిందూయిజం కనుక తీసుకుంటే, యాజ్ పర్ రూల్స్ బై డిఫాల్ట్ శూద్ర అవ్వాలి. ఎందుకంటే జన్మతః ప్రతివాడు శూద్రుడు అనేది మన వేదాల్లో ఉంటుందన్నమాట. అంటే మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీరు ఏ కంపెనీలో జాబ్ చేయాలన్నా క్లరికల్ పొజిషన్ నుంచి ఎలాగైతే జాయిన్ అవ్వాలో, లేకపోతే ఒక ఫ్యాక్టరీలో స్వీపర్ నుంచి ఎలా జాయిన్ అవ్వాలో, అదే విధంగా శూద్రుడు అనేది మీకు డిఫాల్ట్ గా ఇవ్వాలి ఆ రూల్ ప్రకారంగా. ఎందుకంటే మీరు ద్విజులు కారు కాబట్టి మీకు ఉపనయన సంస్కారం అధికారం ఉంటది కాబట్టి శూద్రులు. అంతే రూల్ బుక్ ప్రకారం అంతే అవుతుంది. రూల్ బుక్ ప్రకారం ఎందుకంటే ఉపనయన సంస్కారం కొన్ని జన్మలు ఎత్తినా కానీ నేను బ్రాహ్మణ వర్ణం తీసుకోలేను. అంత ఈజీగా రాదు. నేను శూద్ర ధర్మాన్ని నా జన్మ మొత్తం నిర్వర్తిస్తే అప్పుడు
ఈ జన్మలో నేను ఒకవేళ అన్ని నా ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తే వచ్చే జన్మలో నాకు ఆప్షన్ ఉండొచ్చేమో. అవ్వచ్చు. కానీ ఈ మధ్య ఇంకో విషయం చెప్తున్నారు. ఈ మధ్య ఏం చెప్తున్నారంటే ఈ వర్ణాలు అనేవి ఓన్లీ టైప్ ఆఫ్ జాబ్స్. అంటే బాగా చదువుకుంటే ఆటోమేటిక్ గా బ్రాహ్మణుడని, నువ్వు గనక బాగా బాక్సింగ్ కత్తి యుద్ధం కనుక చేసినట్లయితే ఒలింపిక్ లెవెల్లో అయితే నీకు క్షత్రియుడని, లేదా నువ్వు బిజినెస్ టాక్టిక్స్ బాగా చేయగలుగుతావు, నువ్వు ఏ ట్రంపో లేకపోతే విజయ్ మాల్యా అయితే నీకు ఆటోమేటిక్ గా వైశ్యుడని వీళ్ళే ఇచ్చేస్తున్నారు. వీళ్ళే ఇచ్చేస్తున్నారు. మరి బయట కానీ చెప్తున్నారు. obviously అవే వర్కర్ గిల్డ్స్ ఏం కావు అవి. కరెక్ట్. మన ఇండియాలో అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్ కాదు, యాక్చువల్ గా డివిజన్ ఆఫ్ లేబరర్ కాదు, ఇదంతా డివిజన్ ఆఫ్ లేబరర్స్ అంటారు. Division of labor. డివిజన్ ఆఫ్ ఎస్ లేబర్ కాదు, డివిజన్ ఆఫ్ లేబర్ అని. ఎస్ Annihilation of caste లో ఉన్నారు. అవును. యా ఓకేనండి, మీరు అవునండి. కంటిన్యూ చేయండి. బాగుంది డిస్కషన్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోవింద్ గారు. సో ఇంకొకటి అండి, ఈ population- పాపులేషన్ దీంట్లో ఈ పాపులేషన్ దాంట్లో ఒక్క పాయింట్ నేను చెప్తాను. ఇందులో జెండర్ యాంగిల్ కూడా ఉంది యాక్చువల్ గా. మీరు చూస్తే ఇప్పుడు ఈ రోజు కూడా ఎక్కువ నస్బందీ అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ఉంటాయి కదా, అవి ఎక్కువ ట్యూబెక్టమీస్ జరుగుతాయి ఇన్ డిస్ప్రపోర్షనెట్లీ హై రేషియో. కొన్ని మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో మీరు వాసెక్టమీస్ కన్నా ట్యూబెక్టమీస్ కొన్ని 100 రెట్లు ఎక్కువ జరుగుతాయి. ఫీమేల్ సో ఇక్కడ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాసెక్టమీస్ ఏంటంటే దే ఆర్ ఫెయిర్లీ సింపుల్ ఆపరేషన్స్, సర్జరీస్. అవి లాప్రోస్కోపిక్ తో చేసేచ్చు అవి. అండ్ ఒక పొద్దున చేయించుకుంటే సాయంత్రానికి ద పేషెంట్ కెన్ గో హోమ్, అంటే హూఎవర్ గాట్ ఇట్. సో ప్రాపగండా ఉంది. పొటెన్సీ పోతుంది, మగతనం పోతుంది అన్న విరిలిటీ పోతుంది, అది మీరు అన్నట్టు పొటెన్సీ పోతుంది ఇంకా అన్న ఒక ప్రాపగండా మిత్ వల్ల చేయించుకోకపోవడం ఒకటి. ఇంకొక రీజన్ ఏంటంటేనండి, ట్యూబెక్టమీస్ ఎక్కువ జరగడానికి ఇంకొక రీజన్ ఏంటంటేనండి, ఈ లేబరర్స్ ఉంటారు కదా, మాన్యువల్ లేబర్ చేసేవాళ్ళు, అంటే మజ్దూరి ఇంకా మన పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, కన్స్ట్రక్షన్ లేబర్లు ఎస్పెషల్లీ. వాళ్ళలో ఏంటంటే విమెన్, మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి హైరింగ్ ఇచ్చేవాళ్ళు కదా పని. ఎందుకంటే వీళ్ళు నెలకి 5 days కానీ 3 days కానీ వాళ్ళ మెన్స్ట్రువల్ టైంలో, మెన్స్ట్రుయేషన్ టైంలో ఉన్న ఇష్యూస్ బట్టి పని వీళ్ళు చేయలేకపోతారు, మాకు రోజుకులు వేస్ట్ అన్న యాంగిల్లో. సో అందుకని దాన్ని తప్పించుకోవడం కోసం ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు దానికోసం ఈ యూట్రస్ రిమూవల్, హిస్టరెక్టమీ చేయించుకునేవాళ్ళు. మరి ఘోరంగా, అంటే పిల్లలు పుట్టరు, యూట్రస్ ఉండదు, సో దట్ దే వోంట్ బి మెన్స్ట్రుయేషన్. సో అది చేయించుకుని ఆ సర్టిఫికేట్ తీసుకుని, ఆ సర్టిఫికేట్ ఇస్తారు కదా, చేయించుకున్నారు వీళ్ళు హిస్టరెక్టమీ, గవర్నమెంట్ దాంట్లో చేయించుకుని అది చూపించేవాళ్ళు ఎంప్లాయర్ కి, ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళకి, సో దట్ దే విల్ గెట్ హైడ్. సో అంటే ఏంటంటే మన దాంట్లో అంటే మనం ఇది మిస్ అవ్వకూడదండి. అంటే ఒకటేంటంటే ఎప్పుడైతే మీరు బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ అంటారో, శ్రీకాంత్ గారు రెఫరెన్స్ ఉందా దీనికి? ఏదండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కన్స్ట్రక్షన్ లెవెల్స్, ఇది ఒక టీవీ డిబేట్ లో నేను విన్నానండి, చెప్పారు ఇది, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐ థింక్ దట్స్ హౌ ఐ కేమ్ టు నో అండ్ ఐఎమ్ ట్రస్టింగ్ దట్. ఐ డోంట్ థింక్ దట్స్ అంటే ఇది జనరల్ గా వినిపించే స్టోరీ. అంటే ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ని జనరల్ గా ఇస్తుంటారు కదా, ఏంటి పిచ్ మీరు ఫ్యామిలీ ప్లానింగ్ వెళ్ళండి ఇలా అని. ఎక్కువ మంది, చాలా మంది ఫ్యామిలీ ప్లానింగ్ లో కూడా హిస్టరెక్టమీ చేయించుకోవడం కొంతమంది విమెన్ వచ్చేవాళ్ళంట. వాళ్ళందరూ ఇట్లాంటి కేసు అని అన్నది ఇది గ్రౌండ్ లెవెల్ వర్క్, ఇది పాయింట్ ఇది. సో యా, ఐ విల్ ఫైండ్ ఎ రిఫరెన్స్, బట్ యా ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇంకొకటి అండి, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫ్యామిలీ ప్లానింగ్ అనగానే జనరల్ గా ఇట్స్ యాజ్ ఇఫ్, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది ఇట్స్ ఆటోమేటికలీ బికమ్స్ ఎ బర్డెన్ ఆఫ్ ద వుమన్, నంబర్ 1. అండ్ అందులో కూడా ఇలాంటి యాంగిల్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. హౌ పూర్ లుక్ ఎట్ ఇట్ అన్నది ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ లోవర్ మిడిల్ క్లాసెస్ ఆర్ సమ్వన్ ఎల్స్ లుక్స్ ఎట్ ఇట్. ఇంకొకటి ఏంటంటే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు యాక్చువల్ గా చైనాలో ఏమైందంటే 1 child పాలసీ పెట్టినప్పుడు ఇది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జనరల్ గా అంటే కపుల్స్ కి మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు కావాలనుకుంటారు కదా, జనరల్ గా ఒక మేల్ ఒక ఫీమేల్. అందుకే చూడండి, మాకిద్దరిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు చిన్నపిల్లలు ఆ లోగోలో కూడా కదా. సో ఏంటంటే జనరల్ గా ఏంటంటే కొంతమంది అని జనరల్ గా కొంత ఫ్యామిలీస్ లో ఇద్దరు అబ్బాయిలు పుడితే ఇంకొక అమ్మాయి కోసం ట్రై చేయడం అని చేస్తుంటారు, అంటే బికాస్ దే వాంట్ లైక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ దర్ ఫ్యామిలీ అన్నట్టు. అయితే చైనాలో ఏం చేశారంటే ఫస్ట్ 1 child పాలసీ పెట్టినప్పుడు ఫస్ట్ చైల్డ్ కనుక గర్ల్ వస్తే ఇంకొక ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. కావాలంటే అబ్బాయిని కంటారంటే అబ్బాయి, రెండోసారి కూడా అమ్మాయి పుడితే ఇంకా అయిపోయింది అని చెప్పి.
అంటే అంటే ఈ యాటిట్యూడ్స్ మేల్ బాయ్స్ కావాలని చెప్పిన యాటిట్యూడ్స్ ని వాటిని ఈవెన్ జనాలు గవర్నమెంట్ satisfy చేయడం. ఎంకరేజ్ చేసింది. యా గవర్నమెంట్ వుడ్ గివ్ దెమ్ ఆప్షన్. దిస్ ఈస్ వెరిఫైడ్ సోర్స్. అయితే ఇక్కడ దీనికి అదర్ సైడ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇద్దరే అని లిమిట్ పెట్టేస్తారో, సే ఫస్ట్ గర్ల్ చైల్డ్ అయిందనుకోండి, సెకండ్ అప్పుడు సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్సో సంథింగ్ స్టడీ ఫౌండ్. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే, ఇది మన 2019 లో ఎకనామిక్స్ లో నోబెల్ పురస్కారం వచ్చింది అభిజిత్ బెనర్జీ ఇంకా ఎస్తర్ జుఫ్లో వీళ్ళకి. వాళ్ళు చేసిన రీసెర్చ్. అవును. వాళ్ళు యాక్చువల్ గా పూర్ పీపుల్ రకరకాల వాటిని ఎట్లా చూస్తారు, వాళ్ళు ఎట్లాంటి చాయిసెస్ తీసుకుంటారు, రకరకాల పాలసీస్ కి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు అన్న దాన్ని చేశారు వాళ్ళు. మొత్తం వాళ్ళ రీసెర్చ్ అయితే అదే. రివర్స్ లో అంటే జనరల్ గా ఏం చేస్తారు అంటే జనరల్ గా ఇప్పుడు ఎకనామిక్స్ లో ఎలా చూస్తారంటే, ఓవరాల్ గా కన్స్యూమర్స్ ఎలా రెస్పాండ్ అవుతారు ఇన్సెంటివ్స్ కి, పాలసీ కానీ చూస్తారు. వీళ్ళు ఏంటంటే సబ్ కేటగిరీలో స్పెసిఫిక్ గా పూర్ పీపుల్ ఎట్లా చూస్తారని వాళ్ళ రీసెర్చ్ స్టడీస్ లో ఇండియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఆఫ్రికా, ఈ దేశాలన్నీ ఏవైతే పూర్ లో టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అన్నట్టున్నాయో వీళ్ళన్నింటిలో పూర్ ఎట్లా చాయిస్ మేక్ చేస్తారని చూసి. సో దీంట్లో ఇది ఒకటి విషయం ఏంటంటే, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ అనేది ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్, అప్పుడు ఫస్ట్ చైల్డ్ కనుక గర్ల్ అనుకోండి, మీరు 2 చైల్డ్ పాలసీ ఉంటే సెకండ్ చైల్డ్ కి దెల్ బి వెరీ హైయర్ రిస్క్ ఆఫ్ హైయర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ దట్ చైల్డ్ అబార్టెడ్ ఇఫ్ ఇట్స్ అ గర్ల్. సో ఇది కూడా ఉంది యాక్చువల్ గా. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ అనేది వర్సన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, ఈ మీరు చిల్డ్రన్ లిమిట్స్ పెట్టేసి దాని మీద ఇంత ఘోరమైన డిస్ఇన్సెంటివ్స్ కనుక ప్రొవైడ్ చేసేస్తే. ఇంకొకటి, ఇది కొంత కౌంటర్ ఇంట్యూటివ్ పాయింట్ అండి. ఏంటంటే, మనం ఏమనుకుంటాం జనరల్ గా, చూడండి, మందం ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అనేది జనరల్ లాజిక్ కదా. అంటే ఏంటి, ఇప్పుడు అంటే మీకు ఎక్కువ పిల్లలు ఉంటే మీరు పెట్టే వాళ్ళ మీద పెట్టే రిసోర్సెస్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీకు నెలకి 1 lakh శాలరీ వస్తుంది అనుకోండి, ఒక పిల్లోడికో ఏడాది స్కూల్ ఫీజు 1 lakh రూపీస్ అనుకోండి. అంటే ఈ రోజున రెండో పిల్లల కనే ముందు యూ హ్యావ్ టు ప్లాన్ ఫైనాన్షియల్లీ ఫస్ట్. కానీ ఈ లాజిక్ అన్నది, అంటే మార్జినల్ కాస్ట్ పెరగడం అనేది, అంటే ఒక చైల్డ్ ని పెంచడానికి, అంటే సెకండ్ చైల్డ్ పెంచడానికి ఫస్ట్ చైల్డ్ పెంచడానికి మధ్యన కాస్ట్, మార్జినల్ కాస్ట్ ఏది ఉంటుందో అది పెరుగుతూ పోవడం అనేది ఎప్పుడు అవుతుందంటే, మీకు ఇన్కమ్ ఉండి, అంటే మీరు ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉంటే మీకు ఆ ప్రాబ్లం. మీరు పూర్ అనుకోండి, మీకు ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఇంకా ఇన్ అదర్ సెన్స్ ఏంటంటే, పూర్ పీపుల్ కి ఏంటంటే మోర్ చిల్డ్రన్ విల్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ యాజ్ అ మోర్ రిటైర్మెంట్ ప్లానింగ్, మోర్ ఆప్షన్స్ ఆఫ్ రిటైర్మెంట్ ప్లాన్. ఇది కౌంటర్ ఇంట్యూటివ్ గా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఎంపిరికల్ ఎవిడెన్స్. అంటే ఏంటంటే, అంటే మనం ఏమనుకుంటాం అంటే, పూర్ పీపుల్ కి సింప్లీ బికాస్ వాళ్ళకి కాంట్రసెప్టివ్స్ యాక్సెస్ ఉండదో, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఇట్లాంటి పిచ్ ఆర్గ్యుమెంట్లు, అంటే ఇట్లాంటి పిచ్ రీజన్లు ఉంటాయి, దానివల్ల వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు కనేస్తారు, వాళ్ళకి తెలియదు, ఇగ్నోరెంట్ అనుకుంటాం. కానీ బట్ ఇన్ మెనీ కేసెస్ పూర్ పీపుల్ దే డూ వాంట్ మోర్ చిల్డ్రన్ because their life would be they would have better higher chances of old age retirement కొంచెం ఉండేలా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే, ఒక 6-7 పిల్లల్లో, అంటే వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది ఎంపిరికల్ అనాలిసిస్ ఇది. సో మన లాజిక్ బట్టి, అంటే మన లాజిక్ కన్స్ట్రక్ట్ చేసి ఎంపిరికల్ డేటా చూడకూడదు, ఎంపిరికల్ డేటా బట్టి మనం లాజిక్ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంటుంది ఇలాంటి చోట్ల. కొన్ని కేసెస్, అంటే జనరల్ గా వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ లో, ఈ పూర్ ఫ్యామిలీస్ లో 5 లేకపోతే ఈవెన్ 3-4 కన్నా ఎక్కువ ఉన్న 3-4 ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, దే జస్ట్ చూడండి, మనం ఎట్లాగైతే వి డివైడ్ అవర్ రిస్క్స్, మన రిస్క్ ఎలాగైతే డైవర్సిఫై చేస్తామో. నాకు వస్తున్నాయన్నా ఎవరు? అవునా, నాకేం నేనేనా లేకపోతే? ఓకే, సో నేను ఫ్యాన్ కట్టేసాను ఇప్పుడే. ఓకే, అంటే సో వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, ఇప్పుడు మనం ఎలాగైతే చూడండి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో రిస్క్స్ డైవర్సిఫై చేస్తామో, అంటే అన్ని ఒకే దాంట్లో పెట్టుకొని డివైడ్ చేస్తాము, వీళ్ళు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పూర్ పీపుల్ అట్లాగే వాళ్ళు చాయిసెస్ తీసుకోవడం అనేది వీళ్ళు అబ్జర్వ్ చేశారు. అంటే ఉదాహరణకి 4 పిల్లలు ఉన్నారనుకోండి ఒకరికి, వాళ్ళు ఏం చేస్తారంటే, 4లో ఎవరికైతే కాస్త గ్రాస్పింగ్ పవర్ లాంటిది ఎక్కువ ఉందో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, మిగతా వాళ్ళు పనులకు పంపించి అట్లాగనమాట. అంటే దే విల్ డివైడ్ ఇట్ అప్. సో దట్ వాళ్ళు ఏంటంటే దే విల్ ఎన్ష్యూర్. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన ఫ్యామిలీ కల్చర్ అనేది ఉందిగా ఈ దేశాల్లో ఎక్కువ. ఎక్కడ ఈ పూర్ కంట్రీస్ లోను అక్కడ ఏంటంటే, ఫ్యామిలీ యాజ్ అ యూనిట్ గా కొహెసివ్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే, పిల్లలు తర్వాత వాళ్ళు ఫ్యామిలీకి హెల్ప్ చేస్తారని, ఫైనాన్షియల్ గా, అంటే ఎవరైతే ఫైనాన్షియల్ గా మోర్ సెక్యూర్ గా ఉంటారో వాళ్ళు, లేకపోతే వీళ్ళు తల్లిదండ్రులు చూసుకుంటారని, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇది కామనే కదా, మన కల్చర్ లో కూడా ఇది కామన్ ఎక్స్పెక్టేషన్ కదా. ఒక 3-4 పిల్లలు ఉన్నారంటే, పెద్దోడు రే నీదే బాధ్యత, లేదా పెద్ద అమ్మాయి అయితే అమ్మాయి మరీ ఘోరంగా పెళ్లి మానేసుకుని వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించడం, అంతులేని కథ స్టోరీలు చాలా వింటుంటాం మనం ఇట్లాంటివి.
ఇది కామన్ కల్చరల్ థింగ్ ఇండియాలో కూడా. సో ఇదే చాలా దేశాల్లో కూడా ఉంది, ఈ పూర్ కంట్రీస్ లో కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే చదువు అబ్బుతుంది అంటారు చూడండి, అంటే ఇన్ కోట్స్, అంటే ఆబ్వియస్లీ అంటే ఎవరికైతే కాస్త పికప్ అవుతున్నారో ఎడ్యుకేషన్ లో వాళ్ళకి కొంచెం చదివించి వాళ్ళ మీద చదువు పెట్టి మిగతా వాళ్ళని ఏంటంటే పనులకు పంపించడం. అంటే వాళ్ళనంటే దే విల్ బి సెంట్ టు ఏదో పనులు నేర్చుకోవడానికి అట్లాగా స్కూలింగ్ మధ్యలో ఆపేసి కావాలంటే అట్లా చేయించి ఓవరాల్ గా ఏంటంటే ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ ఇన్కమ్ మీద ఫ్యూచర్ లో కొంత షేర్ వీళ్ళు తీసుకునే, డిపెండెంట్ తీసుకునేలాగా, మనీ కొంత వీళ్ళు తీసుకునేలాగా. అంటే ఇది ఏంటంటే బికాస్ దే ల్యాక్ సోషల్ సెక్యూరిటీ. అంటే ఇక్కడ ద బాటమ్ లైన్ వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ స్టడీస్ లో పాపులేషన్ కంట్రోల్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎక్కువ పిల్లలు, అందులోనే ఎక్కువ మగ పిల్లలు ఉండడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ కనుక లేకపోతే ఏమి అంటే ఏంటంటే ఎక్కువ మంది మగపిల్లలు ఉంటేనే నీకు కొన్ని అడ్వాంటేజెస్ వస్తాయనుకోండి, అలాంటప్పుడు పాపులేషన్ కంట్రోల్ అనేది యూ కాంట్ ఎక్స్పెక్ట్ టు హ్యాపెన్ డిస్పైట్ వాట్ ఎవర్ యూ డూ ఫ్రమ్ ద టాప్. పైనుంచి మీరు బెత్తం పెట్టి కూర్చోండి, ఏం చేయండి, జైల్లో పడేయండి, ఏం చేయండి, ఇట్ వోంట్ హ్యాపెన్. అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇస్ ఆల్సో వర్క్స్ ఆల్సో వెరీ ఇన్ రివర్స్ లో కూడా పనిచేస్తుంది. సో ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా మీరు చూస్తే ఈ మన సంజయ్ గాంధీ ఎప్పుడైతే తీసుకొచ్చాడు నస్బందీ గోలంతాను, అది బ్యాక్ ఫైర్ అయిపోయింది రాయల్ గా. 1977 ఎలక్షన్స్ లో ఒక స్లోగన్ ఏంటంటే ఏంటది, ఇందిరా హటావో ఇందిరి బచావో అని స్లోగన్. అది యాక్చువల్ గా వన్ ఆఫ్ ద స్లోగన్స్. ఇందిరి అంటే మీ ప్రైవేట్ పార్ట్స్ అని మీనింగ్. సో ఇందిరా హటావో ఇందిరి బచావో అనమాట. సో అంటే మీరు చూడండి, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఈ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఎక్కువ ఉన్నాయో, ఎక్కడైతే ఈ అంటే ఈ ట్రెడిషనల్ గా పాపులేషన్ రేట్స్ ఎక్కడైతే ఎక్కువ ఉండేవో అప్పట్లో కూడా, అంటే రాజస్థాన్ ఇట్లాంటి స్టేట్స్ లో ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ అనేది చాలా కష్టమే తర్వాత వెళ్ళే కొద్ది. అంటే బ్యాక్ ఫైర్ అయిపోతుంది. మీరు ఏదో పెద్ద ఇది దిస్ ఇస్ వెరీ స్టూపిడ్ వే ఆఫ్ థింకింగ్ అండి. అంటే ఫర్ ద ల్యాక్ ఆఫ్ ఎనీ బెటర్ వర్డ్, చాలా మూర్ఖంగా ఆలోచించడం, పిచ్చిగా స్టూపిడ్ గా ఆలోచించడం. ఇది ఏంటంటే నేను ఇన్సెంటివ్ డిస్ఇన్సెంటివ్ ఇస్తాను కాబట్టి చాయిస్ ఆఫ్ సంథింగ్ లైక్ హ్యావింగ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనేది సడన్ గా మటుమాయం అయిపోతుంది, మారిపోతుంది అని అనుకోవడం అన్నది పిచ్చి. అది స్టూపిడిటీ అవుట్ టుగెదర్. అదే పని కూడా చేయదు అది. ఎందుకంటే మనకి డేటా చెప్తుంది వేరే కథ, టోటల్ గా రీసెర్చ్ చెప్తుంది కూడా. సో బెటర్ అంటే ఇప్పుడు పాపులేషన్ తగ్గించాలి అనుకున్నప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, అట్లాగా గర్ల్ ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేటింగ్ గర్ల్స్ మీద ఫోకస్ పెట్టడం. రెండేంటంటే సోషల్ సెక్యూరిటీ. అంటే ఎట్లాంటిది, ఇప్పుడు రిటైర్మెంట్ కానీ లేకపోతే పెన్షన్స్ కానీ, అంటే ఏదో ఒక ఏర్పాటు ఉండేలాగా. అంటే ఏంటంటే అంటే నా వయసు, నాకు పనిచేసే సత్తా లేకపోయినా సరే నాకు వెళ్ళిపోతుంది, అంటే నాకు కడుపులో అన్నం పడుతుంది, నాకు ఈ టైప్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ కనుక మీరు ఇంప్రూవ్ చేస్తే ద ఇన్సెంటివ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ విల్ కమ్ డౌన్. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు అచీవ్ దిస్ అన్నది వీళ్ళ స్టడీస్ లో తెలియని అంశం అనమాట. సో బాటమ్ లైన్ ఏంటంటే మనం బేటీ బచావో బేటీ పడావో తో పాటు సిర్ఫ్ దోహి బనావో జాదా మత్ బనావో అనడం తప్ప కరెక్ట్ కాదు. సో దెర్ షుడ్ బి బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఆ బెటర్ వే ఏంటన్నది ఆల్రెడీ వీ నో దట్. ఇప్పుడు ఏదో మనం కొత్తగా డ్రాయింగ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళిపోయి కొత్తగా తీసుకురావాల్సిన సొల్యూషన్స్ ఏం కావు ఇవి. ఈ పెద్ద మొత్తం రీఇన్వెంటింగ్ వీళ్ళు చేయక్కర్లేదు. సో ఇలాంటి చట్టాలు ఏంటంటే ది కంప్లీట్లీ విన్నప్పుడు మనకి కనబడేది ఏంటంటే ఓట్లు కనబడతాయి అనమాట మనకి. అది కూడా కమ్యూనిటీ రిలేటెడ్ పాలరైజ్డ్ ఓట్లు. ఎంతసేపు మనం చెప్పుకున్నాం చూడండి, అలాగనమాట. సో అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ యాక్చువల్ రిజల్ట్స్, చాలా మంది మనం అనుకుంటుంటాం కదా పాపులేషన్ చాలా పెద్ద సమస్య అయిపోయిందని. దానికి సొల్యూషన్స్ అయితే అవి. ఆ పాపులేషన్ తగ్గించాలంటే యూ హావ్ టు ఇంప్రూవ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ మీరు పెంచుతున్న కొద్దీ, యాక్సెస్ టు కాంట్రసెప్టివ్స్ మెయింటైన్ చేస్తున్న కొద్దీ, కమ్యూనిటీ లెవెల్లో ఇంటర్వెన్షన్స్ చేస్తున్న కొద్దీ విమెన్ విల్ బి ఏబుల్ టు మేక్ సచ్ చాయిసెస్ అండ్ ఫ్యామిలీస్ ఆల్సో విల్ బి ఏబుల్ టు మేక్ సచ్ చాయిసెస్. అదనమాట అంటే బాటమ్ లైన్. యా, థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. ఒక లాస్ట్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దాంతో మనం కంక్లూడ్ చేద్దాం ఈరోజు. ఇందాక మాట్లాడుతూ విశ్వనాథ్ గారు చైనాలో 30 years గా ఇంప్లిమెంట్ చేసినది ఫ్లాప్ అయింది అన్నారు. యాక్చువల్ గా పాపులేషన్ కంట్రోల్ అయిందండి, అంటే ఎట్లా ఫ్లాప్ అయింది అంటారు? అది కొంచెం క్లారిటీ ఇవ్వగలరా? ఐ థింక్ అది బియాండ్ సక్సెస్ Sure అయిపోయిందండి. అండి, sure యాక్చువల్ అండి. బాగా Sure సక్సెస్ అండి, అయిపో sure అండి. అయ్యో. షూర్ అంటే నేను ఫ్లాప్ అయిందని నేను చెప్పలేదు యాక్చువల్ గా. అదైతే ఏ రకంగా వాళ్ళైతే స్టాటిస్టిక్స్ లో డేటాలో అచీవ్మెంట్స్ చూపించుకున్నారో దాంతో సమానంగా అచీవ్మెంట్స్ థాయిలాండ్ లోను కేరళలోను వచ్చాయి అని డేటా చెప్తుందని చెప్పాను. సో అది పూర్తిగా Okay. ఫ్లాప్ అయింది కాదు. అండ్ దే హ్యావ్ రియలైజ్డ్ 2015 లో ఇలా ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అనుకుని దాన్ని టూ చైల్డ్ పాలసీ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 100% ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేసిన తర్వాత కూడా
ఆ 30 years లో కూడా వాళ్ళు 100% ఇంప్లిమెంట్ చేయడానికి ఫెయిల్ అయ్యారు యాక్చువల్గా. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్. కొన్ని దాన్ని ఏమంటారు ఎక్స్క్లూజన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చైల్డ్ గర్ల్ చైల్డ్ అయితే రెండో చైల్డ్ ఇందాక శరత్ చెప్పారు సెకండ్ చైల్డ్ అని చెప్పి కొన్ని ఏరియాలలో భూకంపం వచ్చిందని చెప్పి ఆ ఏరియాలలో. సో కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళ జనాభా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్క్లూజన్ ఇవ్వటం ఇట్లా అక్కడ కూడా జరిగింది. 100% వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు వాళ్ళు. బట్ జనాభా తగ్గించడంలో అంటే యాక్చువల్గా సైమల్టేనియస్ గా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పీరియడ్ లో జనాభా నిజంగానే తగ్గింది. అండ్ ఇప్పుడు దానికి వాళ్ళు పే చేస్తున్నారు. ఇందాక శరత్ గారు చెప్పినట్టు కాదు, ఇది శరత్ గారు ప్రసాద్ గారు చెప్పారు. ఇప్పుడు ఓల్డ్ పాపులేషన్ అంటే వచ్చిన ఓల్డ్ పాపులేషన్ రావటం, ఇప్పుడు వాళ్ళకి ప్రొడక్టివ్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ వరకు ఉన్న పీపుల్ ఈ రోజు అందుబాటులో లేకపోవడం. సో దాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఈ మధ్యన ఇండియన్ పొలిటీషియన్స్ కూడా ఇట్లాంటి పాలసీ ఉండకూడదని చెప్పి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పేసేటటువంటి మన స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తున్నాం. అంటే ఐల్ యాడ్ ఏ పాయింట్ అండి. అంటే ఫెయిల్యూర్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి కుటుంబంలోని ఒక చైల్డే వస్తే ప్రతి ఇద్దరు మనుషులు ఒక్కళ్ళనే పుట్టిస్తూ ఉంటే అది సగానికి సగం జనరేషన్ కల్లా సగానికి సగం పడిపోతున్నట్టు కదా. సో ఓవర్ 2-3 decades లో ఏమవుతుందంటే పని చేయగలిగి ప్రొడక్టివిటీ దేశానికి ఇవ్వగలిగే వాళ్ళ సంఖ్య తగ్గి ఈ లివింగ్ కండిషన్స్ పెరగటం వల్ల మనకి యావరేజ్ లైఫ్ స్పాన్ పెరగటం వలన ఎక్కువగా ముసలి వాళ్ళు, ఓల్డర్ పీపుల్ అన్నది టోటల్ పాపులేషన్ లో పర్సంటేజ్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. అండ్ యువకులు ఉద్యోగం చేసే వాళ్ళు తక్కువ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఇప్పుడు ఎస్పెషల్లీ జపాన్ అండ్ చైనాలో బాగా ఉంది. సో ఆ విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి అది ఇట్ విల్ ఎఫెక్ట్ ఎకనామికల్లీ ఆల్సో అన్నట్టుగా, సో ఇది రివర్ట్ అవుతున్నట్టుగా. సో పాపులేషన్ కంట్రోల్ ఫెయిల్ అవ్వలేదు, ఓవర్ కంట్రోల్ చేయటం వలన వచ్చిన ఎకనామిక్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ కి అన్నది అది సక్సెస్ కింద అనుకోవడానికి లేదు. సో అది ఆ రకంగా చూసుకుంటే కనుక ఇండియా ఈజ్ రియలీ డూయింగ్ గుడ్ అండ్ దెర్ ఈస్ నాట్ మచ్ టార్గెట్స్ అన్నట్టుగా మనకి తెలుస్తుంది. 2.1, 2.2 మధ్యలో ఉన్నప్పుడు మనకి 2.1 కంటే ఎక్కడ తగ్గినా కానీ పాపులేషన్ స్టెబిలిటీ అయిపోతుంది, స్టెబిలైజ్ అయిపోయి డిక్లైన్ కానీ లేదంటే స్టెబిలైజ్ కానీ అవుతుంది, అక్కడే ఉంటుంది. సో విచ్ ఈజ్ అట్లీస్ట్ రిక్వైర్డ్. అది ఎందుకంటే ఒక్కసారిగా సడన్ గా ఎక్కువ పాపులేషన్ తగ్గటం అనేది ఎకనామీ కూడా కొలాప్స్ అయిపోతుంది, అది మంచిది కాదు. ఇంకొకటండి, ఇందాక నేను చెప్పాను కదా ఫోర్సిబుల్ గా వాళ్ళు హిస్టరెక్టమీ చేయించుకుంటున్నారు అని చెప్పని. అది గత 4 సంవత్సరాల నుంచి బీడ్ మహారాష్ట్రలో బీడ్ లో జరుగుతుందండి. ఇది షుగర్ కేన్ లేబరర్స్ లో విమెన్, వీళ్ళు పూర్ ఫార్మర్స్ అనమాట. వీళ్ళు ఫార్మింగ్ ఎంప్లాయ్మెంట్ పోయి దే వాంటెడ్ టు గో టు షుగర్ కేన్ లో వర్కర్స్ కోసం అని చెప్పారు వాళ్ళు హిస్టరెక్టమీస్ కండక్ట్ చేయడం. You're right. బీడ్ లో జరిగేది అది. I know. Recollect. Yes, Andy. Thank you, Andy, Sharath Garu and Shrikant Garu. Yes, finally, as per Prasad Garu and the statistics, India is doing good. And manaki inta tvaraga ilanti edo revolutionary step laga ilanti population control ippudu avasaram ledu. If you want to really control the population, educate the women annadi final ga తెలిసినది outcome and mana previous experiences kuda చూసుకొని. And thank you so much అండి. ఈ రోజు మాకు ఇంత వివరంగా ఆల్మోస్ట్ మీ టైం ని, వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చి ఈ రోజు అనాలిసిస్ చేసినందుకు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.